స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ జగదీష్. అందరికీ స్వాగతం. ఈరోజు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆయన పేరు మీద వర్ధంతి రోజున స్మారకోపన్యాసం నిర్వహిస్తున్నాము. ఈ స్మారకోపన్యాసానికి కామ్రేడ్ బివి రాఘవల్ గారు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్, ఆయన అధ్యక్షత వహిస్తారు. వారు ముందు చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత నేను వక్తను పరిచయం చేయటం, ఎస్వికే గురించి బ్రీఫ్ గా చెప్పటం అనేది చేస్తాను. థ్యాంక్ యూ. రాఘవల్ గారు. जोहार कामरेड सुंदरయ్య. జోహార్ 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 జోహార్. జోహార్ జోహార్. రాఘవల్ గారు, ఒక్కసారి ఇటువైపు నుంచి మీరు సెల్యూట్ చెప్పరా? ఫోటో కెమెరాలు రాలేదు. వినయ్ గారు. ఓకేనండి. ఈరోజు సుందరయ్య గారి 36వ వర్ధంతి. ఈ సందర్భంగా స్మారకోపన్యాసాన్ని శ్రీధర్ గారు చేస్తారు. వినయ్ గారు, ఒక రిక్వెస్ట్. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఖమ్మం కొత్తగూడెం బహిరంగ సభ ఉంది, ఇప్పుడు అక్కడ అటెండ్ అయ్యి ఇటు వచ్చేస్తాను. ఓకేనండి. ఎట్లాగూ శ్రీధర్ గారు, రాఘుల్ గారు మాట్లాడతారు కాబట్టి. ఓకేనండి, థ్యాంక్ యూ. వీరభద్రం గారు, మీరు బ్రీఫ్ చేసి వెళ్ళొచ్చు కదా. హలో రాఘుల్ గారు ఏమన్నారు? మీరు సమయం ఎట్లా ఉంటుందో మీరు బ్రీఫ్ చేసి ఉంటేనే వెళ్ళొచ్చు అంటున్నాను. మీరు అట్లయినా సరే. ఓకే, అట్లయితే 2 నిమిషాల్లో నేను రిపోర్ట్ చేస్తానండి. అదేంటంటే ఈ ఏడాది పూర్తిగా కరోనాతో గడిచిపోయింది. చాలా కాలం పాటు కరోనా లాకౌట్ కొనసాగింది. మధ్యలో కొద్దిగా విరామం ఇచ్చినా తిరిగి మళ్ళీ లాకౌట్లోకి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయింది. కనుక అక్కడ కార్యక్రమాలు అనేటువంటివి పెద్దగా నిర్వహించడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ పీరియడ్లో మొత్తం 50కి పైగా వెబినార్లు జరిపాము. అనేక అంశాల మీద, ముందుకు వచ్చినటువంటి అంశాల మీద. అది ఆత్మనిర్భర్ ప్యాకేజీ కానివ్వండి, వ్యవసాయ బిల్లులు, అదేవిధంగా జిఎస్టికి సంబంధించినటువంటి అంశాలు, ఈ విధమైనటువంటి అనేక అంశాలు, ఈ కరోనా సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వీటన్నిటి మీద వెబినార్లు 50కి పైగా నిర్వహించడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ ఏడాది కొంత కాలం పాటు మాత్రమే క్లినిక్ నిర్వహించగలిగినాము. కానీ కరోనా ఉధృతి రావడంతో క్లినిక్ కూడా మళ్ళీ ఈ కరోనా పీరియడ్ వరకు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ఒక పని చేయగలిగాము. అదేమిటంటే వనపర్తిలో ఒక జనరిక్ మెడికల్ షాపు సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున ప్రారంభించాము. దానికి ₹1,00,000 సందీప్ కుమార్, లావణ్య వీళ్ళు ఇచ్చారు. ఆ డబ్బునితో ఒక జనరిక్ మెడికల్ షాప్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం తరఫున వనపర్తిలో ప్రారంభించారు. అదేవిధంగా ఫిబ్రవరి 14న ప్రతి ఏడాదిలాగే ఈ రోజు కూడా ప్రేమికుల రోజు అనేటువంటి దాన్ని కులాంతర మతాంతర వివాహాల సమావేశంగా ఆ దినాన్ని నిర్వహించాము. 84 జంటలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నాయి. సీనియర్ల దగ్గర నుంచి జూనియర్లంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది అంటే లాస్ట్ ఇయర్ కరోనా ఈ స్మారకోపన్యాసం జరిగిన తర్వాత కూడా అనేకమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఎస్వికేలో కొనసాగించాము. ఇప్పుడు ఎస్వికేలో పార్టీ తరఫున, సిపిఎం పార్టీ తరఫున ఒక ఐసోలేషన్ క్యాంప్ అనేటువంటిది ఇప్పుడు నిర్వహించడం జరుగుతోంది. అక్కడ ఇప్పుడు 30కి పైగా పేషెంట్లు అడ్మిట్ అయి ఉన్నారు.
వాళ్ళందరికీ డాక్టర్ చెకప్లు, రెగ్యులర్గా నర్సింగ్ కేరు, ఆహారము, పౌష్టికాహారము, ఇటువంటి మందులు, వీటి సౌకర్యాలతో పాటు ఆ ఐసోలేషన్ సెంటర్ రన్ అవుతుంది. ఈరోజు ప్రధానమైన మరొకపన్యాసం చేయడానికి శ్రీధర్ గురించి మనకు తెలుసు. ఆయన ప్రస్తుతం బెనెట్ యూనివర్సిటీ ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆ యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి ఆయన హెడ్, అదేవిధంగా ప్రొఫెసరు. ఆయన కాన్స్టిట్యూషనల్ లా గురించి చెప్తుంటారు, రాజ్యాంగ చట్టం గురించి చెప్తుంటారు. రాజ్యాంగం మీద ఆయన ఒక అథారిటీ. అందుకని ఈ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించాము. అంతకుముందు ఆయన 1956లో వరంగల్లో జన్మించారు, తెలుగు వ్యక్తి. వాళ్ళ ఫాదరు జర్నలిస్టు. ఆయన వరంగల్ వాణి అనేటువంటి పత్రికను సుదీర్ఘ కాలం పాటు వరంగల్లో తీసుకువచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆ పత్రికను ధైర్యంగా ఆయన తీసుకొచ్చారు. ఈవినింగ్ పత్రిక ప్రతిరోజు కూడా అది పబ్లిష్ అయ్యేది. వరంగల్ టౌన్లో చాలా పాపులర్ పత్రిక. ఆయన ఎంత ధైర్యంగా ఉన్నారో శ్రీధర్ గారు కూడా అదే విధంగా రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యము అనేటువంటి అంశాల మీద చాలా గట్టిగా ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆయన మొదట్లో జర్నలిస్ట్గా ప్రారంభమయ్యారు. ఈనాడులో కొంతకాలం, ఆ తర్వాత ఉదయంలో కూడా పనిచేశారు. ఉదయంలో పనిచేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాల్ని సీరియస్గా ఆయన మరో విలేకరితో పాటు కలిసి ప్రచురించారు. అవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని, టీటీడీని, అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారాలు ఇవన్నీ బయటికి రావడానికి ఆయన పబ్లిష్ చేసినటువంటి, ఆయన రిపోర్ట్ చేసినటువంటి ఆర్టికల్స్ ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత అదేవిధంగా అనేక అంశాలని ఆయన ఆ పత్రికలో, ఉదయం పత్రికలో రాశారు. దానికి ముందు ఆయన ఈ పత్రికలో పనిచేస్తుండగానే ఆయన ఎల్ఎల్బి చేశారు, ఎల్ఎల్ఎం చేశారు, అదేవిధంగా ఎల్ఎల్బి చేశారు, లాలో పిహెచ్డి కూడా చేశారు. అనంతరం ఆయన నల్సార్ యూనివర్సిటీలో, ఇక్కడ హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆయన 2011లో అపాయింట్ అయ్యారు. 2016 వరకు కేంద్రంలో ఢిల్లీలో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కొనసాగారు. ఆ సందర్భంగా కూడా అనేకమైనటువంటి తీర్పులు, చాలా ప్రాముఖ్యమైనటువంటి తీర్పుల్ని ఆయన ఇచ్చారు. అందులో ఒక తీర్పు ఏంటంటే, ఈ కావాలని ఎవరైతే బాకీలు ఎగ్గొడుతున్నారో, అప్పులు ఎగ్గొడుతున్నారో అటువంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఈ బడా కంపెనీల లిస్టు బయటికి ప్రకటించాలి, ప్రజలకు వెల్లడించాలి అనేటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రోజు ఆర్బీఐ దానికి అంగీకరించలేదు. ఆర్బీఐ అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. దానివల్ల ఆ వివరాలు బయటకు రాలేదు. అదేవిధంగా అనేకమైనటువంటి అంశాల మీద ఆయన ఆ విధమైనటువంటి తీర్పులు ఇచ్చారు. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి పొజిషన్, హోదా కలిగినటువంటి ఒక బాధ్యత. 2016లో ఆయన పీరియడ్ అయిపోయింది. ఆ తర్వాత ఆయన బెనెట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. దీంతో పాటు ఒక విషయం ఏంటంటే, ఈరోజు జరుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే, వాక్ స్వాతంత్రాన్ని మనం కాపాడగలమా అనేటువంటి అంశము. ఆ అంశం మీద వారు వివరంగా మాట్లాడతారు. కనుక ఇప్పుడు ఈ పరిచయ వాక్యాలతో నేను రాఘవులు గారికి మైక్ అందజేస్తాను. ఈరోజు ఈ వెబినార్లో పాల్గొంటున్న అందరికీ నమస్కారం. ఈరోజు వెబినార్ చాలా ప్రాముఖ్యత కలిగింది. మొదటి విషయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు మన ముందు ప్రసంగించడం ఒక ప్రాముఖ్యత. రెండవది, ఈరోజు మనం చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కోవిడ్ మహమ్మారి మనకు వేధిస్తూ ఉంది. ఈ సందర్భంలో ప్రజాస్వామ్యానికి ఈ కోవిడ్ విపత్తుకి సంబంధం ఏంటి అంటే చాలా సంబంధం ఉంది. ఆ విషయం కూడా దీంట్లో మనం తెలుసుకునే దానికి అవకాశం ఉంది. అలాగే వాక్సభ స్వాతంత్రాల గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు వాక్సభ స్వాతంత్రాలు కాపాడుకోగలమా అని చెప్పేసి ఒక ముఖ్యమైన డైరెక్షన్లో మనం చర్చ సాగుతుంది. వీటన్నిటి రీత్యా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగింది. కాబట్టి ఈ వెబినార్లో మనం అందరం సావధానంగా పాల్గొని విషయాలను తెలుసుకోవాలని
కోరుతున్నాను. అలాగే విజ్ఞాన కేంద్రం యొక్క కార్యదర్శి వీరభద్రం గారు ఉన్నారు మన ముందు. ఆయన వేరే పని మీద వెళ్తున్నారు కాబట్టి వారిని ముందు వారి సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఆ తర్వాత ప్రొఫెసర్ శ్రీధర్ గారు మన ముందు ప్రసంగిస్తారు. ఏదైనా విషయాలు ఉంటే నేను వరి పలుకుల కన్నా మలి పలుకుల్లో కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తాను. కాబట్టి ఇప్పుడు వీరభద్రం గారిని ప్రసంగించాలని చెప్పి కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి అధ్యక్షులు రాహుల్ గారు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీధర్ గారికి నమస్కారం. హాజరైన ప్రజలందరికీ, శ్రోతలందరికీ కూడా నమస్కారం. సుందరయ్య గారి జీవితం గురించి, సుందరయ్య గారి త్యాగాల గురించి, కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆయన నిర్వహించిన ఒక గొప్ప పాత్ర గురించి బహుశా తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. అయినా సరే సుందరయ్య గారి జయంతి గారి వర్ధంతి సందర్భాన్ని ఉపయోగించుకొని ఆయన ఆశయాల గురించి, మానవ సమాజం యొక్క విముక్తి కోసం ఆయన చేసిన కృషి గురించి జ్ఞప్తి చేసుకోవడం, ఆయన తన జీవిత కాలంలో ఆచరించినటువంటి గొప్ప ఆదర్శాలని, విలువల్ని నిత్య జీవితంలో తాను అనుసరించినటువంటి పద్ధతుల్ని మనం మననం చేసుకోవడం ద్వారా వాటిని పుణికిపుచ్చుకోవడానికి వీలైనంతగా మనం మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయడం కోసం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే నేను అనుకోవడం, ఇది సాధారణంగా మే 1న లేదా మే 19న ఆయన జయంతి వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యకలాపాల రొటీన్ పద్ధతిగా కాకుండా ఇవాళ ప్రపంచం, దేశం ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒకవైపు ఆరోగ్య సంక్షోభం, మరొక వైపున ఆర్థిక సంక్షోభం ప్రజల్ని ఒత్తిడిగా ఉన్నటువంటి నేటి సందర్భంలో సుందరయ్య గారిని స్మరించుకోవడం, ఆయన ఆశయాన్ని దత్తికి తెచ్చుకోవడం ఒక ప్రత్యేక సందర్భం కలిగి ఉన్నదని నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే ఇవాళ టాపిక్ ఏదైతే ఉందో, వాక్సభ పత్రికా స్వాతంత్ర్యాలకు ఉన్న అవకాశం ఏంటి, వాటిని మనం సాధించుకోగలమా, పాటించగలమా అనే అంశం ఇది రెలవెంట్ గా ఉంది. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తూ ప్రజల్ని పెద్ద ఎత్తున ప్రాణహాని కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో అది దాని ప్రభావం వల్ల తప్పని పరిస్థితుల్లో, అనివార్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం, కష్టాలు నష్టాలు ఎదుర్కోవడం ఒక భాగం. అట్లా కాకుండా వచ్చే కష్టం నష్టం అంతా కూడా మానవ కారణంగా, మన పరిపాలకుల వైఫల్యం కారణంగా, వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా సంభవిస్తున్న పరిస్థితి ఏదైతుందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలు నమ్మి, ప్రేమించి, ఇష్టపడి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రజలకు తిండి పెడతాయా, గుడ్డ ఇస్తాయా, కొంప కట్టిస్తాయా, ఇతర వాక్సభ పత్రికా స్వాతంత్రాలు కల్పిస్తాయా అనే ఒక భాగం. కానీ మౌలికమైనటువంటి హక్కు, ప్రాణం కలిగి ఉండడం, జీవించడం అనే హక్కును కూడా నిరాకరించే ఒక దౌర్భాగ్య పరిస్థితి, ఒక నికృష్టమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన దేశం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి రెండో దఫా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశంలో ఈ దృష్టాంతం మన ముందుకు చాలా పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇవాళ కోవిడ్ ఉన్న పరిస్థితికి మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రధాన కారణం అనేది ఇది ఒక ప్రతిపక్ష పార్టీయో, మోడీ అంటే బీజేపీ అంటే వ్యతిరేక భావాలు ఉన్న మనిషి మాట్లాడే మాటే కాదు. ప్రతి భారతీయుడు, మోడీ అనుకూలు, ఆయన అమితంగా ప్రేమించినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుర్తిస్తున్నటువంటి నేపథ్యం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇది ఫ్యాక్ట్. వ్యాక్సిన్స్ ని ఉత్పత్తి చేయడంలో, ఉత్పత్తి అయిన వాటిని మన దేశానికి ఉపయోగించడం కాకుండా విదేశాలు ఎగుమతి చేసి మనకు అందించడం వైఫల్యం ఒక ముఖ్యమైన భాగం. ఎందువల్లంటే కోవిడ్ ని అధిగమించే దానికోసం ఎక్కువ మందికి 75 నుంచి 80% మందికి వ్యాక్సిన్స్ ఇవ్వడం తప్ప ఇంకొక మార్గం లేదు. 75-80% మందికి మహమ్మారి సంక్రమించి వాళ్ళల్లో యాంటీబాడీస్ ఉత్పత్తి కావడం తప్ప ఇంకొక మార్గం లేదు. 75-80% మందికి ఆ మహమ్మారి సోకటం అంటే అందులో ఒక 5%, 4% చనిపోవడం, 5 కోట్ల మంది చనిపోవాలి. ఆ మారణ హోమాన్ని మనం ఊహించలేము, ఆశించలేము, కోరుకోలేము.
కాబట్టి రెండో మార్గం వ్యాక్సినేషన్స్ జరగడం మాత్రమే సరైన పరిష్కారం అవుతుంది. ఈ సైంటిస్టులు అందరూ చెప్తున్న మాట. అది ఎందుకు జరగట్లేదు? వ్యాక్సిన్ కనిపెట్టకపోతేనో, వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతేనో, మనకు అందుబాటులో లేకపోతేనో ఆ బాధ అనుభవించడం లేదు. కానీ భారతదేశం మొత్తం ప్రపంచానికే కోవిడ్ వ్యాక్సిన్స్ ని ఉత్పత్తి చేయగలిగిన దేశం అని, ఫార్మా ఇండస్ట్రీలో అందరికంటే అగ్రగామని చెప్తున్న మన దేశంలో వ్యాక్సిన్స్ ఫెయిల్ కావడంలో ప్రభుత్వం యొక్క దూరచూపు లేకపోవడం, ముందు ఆర్డర్ ఇవ్వకపోవడం, ఎక్స్పోర్ట్స్ అనుమతి ఇవ్వడం, ఇది ఘోర వైఫల్యం అనేది పత్రికలనే మొత్తుకుంటున్న విషయం. రెండవది, ఆక్సిజన్ సప్లై చేయడం కూడా చేయలేని ఒక దుస్థితి భారతదేశంలో ఉంది. ఆక్సిజన్ చేయలేకపోయారు. ఆక్సిజన్ కనీస ప్రాణానికి అవసరం. హాస్పిటల్ అన్న తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ ఉండాలనే సోయి మన ప్రభుత్వానికి లేదా? తప్పకుండా ఉంది. కానీ దాన్ని ఉత్పత్తి చేయడంలో నిర్లక్ష్యం ఉంది. ఉత్పత్తి చేయడానికి నిర్ణయించినటువంటి ఒక 162 ప్రాజెక్టులు కూడా 180 కోట్లు శాంక్షన్ చేసి కూడా ఒక పైసా విడుదల చేయనటువంటి ఒక అహంకారం, నిర్లక్ష్యం, మానవ ప్రాణాలంటే లెక్కలేంతని మోడీ ప్రభుత్వం కనబరిచింది. ఇది వాస్తవం. ఇది అందరూ చెప్తున్న విషయం. మూడో విషయం, ఏదైతే భారతదేశంలో 1.617 ఏదైతే వచ్చిందో, అంటే వేరియంట్, స్పెషల్ వేరియంట్ మ్యుటేషన్ జరిగింది అంటున్నారో, ఇది 6 నెలలు జరిగింది. అక్టోబర్ 5 ఇది బయటపడింది. కానీ దాన్ని జినోమ్ ప్రాసెస్ చేయించడంలో, దానికి అనుగుణమైన అప్డేట్స్ చేయించడంలో వ్యాక్సిన్ లో ఇది భారతదేశ ప్రభుత్వం విఫలం చెందింది. 4 రాజకీయ కారణాలు. అది కుంభమేళా కావచ్చు, 5 రాష్ట్రాల ఎన్నికలు కావచ్చు, చాలా నిర్లక్ష్యం, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మొత్తం ప్రాణాలని బలిపెట్టినటువంటి ఒక ఘోరం, ఒక నేరపూరిత విషయం జరిగింది. వాస్తవంగా ప్రజల ప్రాణాల కోసం, ప్రజల్ని నిలబెట్టడం కోసం, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడం కోసం తప్ప ప్రజల ప్రాణాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం కాదు. అట్లాంటి దుర్మార్గాన్ని వాళ్ళ పాలక పార్టీలు అనుసరిస్తున్నాయి. ఒక భారతదేశ పరిస్థితులే కాదు, మొత్తం ప్రపంచ పరిస్థితుల్లో కూడా మానవ జాతిని సవాల్ చేస్తున్నటువంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరం ఐక్యం కావాలి. మానవ జాతంతా ఐక్యం. రాజకీయాలు, తేడాలు, పెట్టుబడిదారు సమాజం, సోషలిస్ట్ సమాజం, ఇతర సమాజాలు అనే తేడా లేకుండా అందరం ఒకటిగా ఈ మానవ మహమ్మారి పైన పోరాడాల్సిన కర్తవ్యంలో వాళ్ళ ప్రపంచంలో ఏం జరుగుతోంది? అమెరికా ఏం చేస్తోంది? లేదా అమెరికన్ మాటతో వాళ్ళ కూటమిలో కొనసాగుతున్నటువంటి పెట్టుబడిదారు దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు ఏం చేస్తున్నాయి? అట్లాంటి ఐక్య ప్రయత్నాలకు సహకరిస్తున్నాయా? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, ఓట్లు వేయడం, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వాలు రావడం, ఇదొక్కటే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అందరికీ తిండి, అందరికీ అవకాశాలు, అందరికీ గౌరవం, అందరికీ వాక్సభ పత్రికా స్వాతంత్ర్యాలు, లేదా ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదని ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో అంతర్భాగాలు. అది కాకుండా ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు వేయడం, ఇక ఆ తర్వాత ఎవడేం చేసినా ఇంకా అది ప్రజాస్వామ్యం కిందే లెక్క, అక్కడ ఎన్నికలు ఉంటాయి అనే ఒక దౌర్భాగ్యం ఇవాళ ప్రపంచంలో ముందుకు వస్తుంది. ప్రజాస్వామ్య పేరుతో కూటమి కట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ అమెరికా చైనాకు వ్యతిరేకంగా. ఎందువల్లంటే చైనా కోవిడ్ కట్టడి చేయడం, ఆర్థిక వ్యవస్థని సక్రమంగా నిలబెట్టడం, మళ్ళీ ప్రజల జీవితాన్ని సాధారణ స్థాయిలో నిలబెట్టడం, ఇట్లాంటి దృష్టాంతాలు చూపించి ప్రపంచానికి ఆదర్శంగా ఉంది. కాబట్టి దాన్ని ఎట్లా మచ్చవేయాలి లేదా వెనుకబట్టి పట్టించాలనే ఒక దుర్మార్గం ఎత్తుకునే మన ప్రపంచంలో నడుస్తుంది. ఇవాళ భారతదేశ విషయంలో కూడా చైనా తాను కోవిడ్ సహాయం చేస్తానని, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అందరం కలిసి పనిచేద్దామని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సరే అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకా చైనా అది చేయలేదు, ఇది చేయలేదు, వాళ్ళ సరుకులు ధరలు పెంచారు, వాళ్ళ మెడికల్ ఎక్విప్మెంట్ ధరలు పెంచారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు సరిగా నాచిరకం ఉన్నాయి. ఇట్లాంటి ఆరోపణలను చేస్తూ ఆ రకమైనటువంటి పార్టీ తత్వాలన్నింటినీ, రాజకీయాలన్నింటినీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ప్రపంచ పరిస్థితుల్లో, ఇట్లాంటి భారతదేశ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదుల యొక్క, సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన దేశభక్తుల యొక్క కర్తవ్యం చాలా ప్రాముఖ్యత కలిగిందిగా ముందుకు వస్తోంది. ఆ రకమైన పరిస్థితులు ఇవాళ సుందరయ్య గారు మద్దతు జరుపుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా, ఎక్కడ కన్నీళ్ళు వచ్చినా, ఎక్కడ ఇబ్బంది పడినా సరే మనసంతా చెలించి తాదాత్మ్యం చెంది అందులో భాగస్వామి తన ఆ కష్టాన్ని, ఆ కన్నీళ్లను కడతీర్చడానికి శక్తివంతం లేకుండా కృషి చేసిన చరిత్ర కమిటీ సుందరయ్య గారు. రాజకీయంగా
పెట్టుబడిదార విధానాన్ని వ్యతిరేకించడంలో, సోషలిజం కోసం పోరాటంలో, వర్గ పోరాటం సాగించడంలో నిశ్శబ్దం ప్రదర్శించిన మానవ లక్షణాల్లో అందరు మానవులను ప్రేమించడం, సకల జనుల శ్రేయస్సును కోరుకోవడంలో సుందరయ్య లాంటి వ్యక్తిత్వం మనం చూడలేము. అట్లాంటి మనిషి యొక్క వర్ధన సందర్భంగా మానవ కళ్యాణం కోసం దేశంలో, ప్రపంచంలో అట్లాంటి ధోరణి ముందుకు వచ్చే విధంగా అందరం కృషి చేయాల్సిన సందర్భం. అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం, వ్యక్తులు, శక్తులు అందరూ కలిసి కోవిడ్ ఎదుర్కోవాల్సిన ఒక మంచి కర్తవ్యం మన ముందున్నది. కాబట్టి ఆ కర్తవ్య సాధన కోసం ఆ మహనీయుడి స్మరించే సందర్భంగా పునర్నితం కావడానికి కృషి చేయాలి. ఇవాళ రాష్ట్రంలో సుందర విజ్ఞాన కేంద్రం ఆ కృషి సాగిస్తోంది. ఇప్పటికీ ఐసోలేషన్ సెంటర్ నిర్వహిస్తోంది, అనేక రకాల సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తోంది, విజ్ఞానయుతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సుందర స్ఫూర్తిగా ఈ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకోవడానికి విజ్ఞాన కేంద్రం కృషి చేస్తున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కోవిడ్ ఎదుర్కొనే విధంగా అందరం కలిసి ఐక్యంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఇక వేరే కార్యక్రమం వల్ల పెద్దలు రాఘవ్ గారు, శ్రీధర్ గారు మాట్లాడడానికి ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, క్షమించండి. వారి మాటలని అడ్డు రాకుండా ఈ కొద్ది మాటలతో సెలవు తీసుకున్నాను. సెలవు. నమస్తే. విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వీరభద్రం గారికి ధన్యవాదాలు. క్లుప్తంగానైనా ఈరోజు కోవిడ్ విపత్తు సందర్భంలో సుందరయ్య ఆదర్శంగా మనం ఏ రకంగా ప్రజలకు సహాయపడాలో, అలాగే ఈ విపత్తును ఎదుర్కోవడంలో పాలకులు ఎలా వైఫల్యించారో విషయాలను ముందుంచారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఎక్కువ ఉపోద్ఘాతం లేకుండా ప్రొఫెసర్ శ్రీధర్ గారిని నేను ఆహ్వానిస్తాను. అయితే 2 విషయాలు చెప్తాను. ప్రొఫెసర్ శ్రీధర్ గారు అందరిలాంటి పండితులు కాదు. ఆయన పండితులందరూ చేసేట్టుగా 40 పుస్తకాల వరకు రాశారు. అలాగే గొప్ప గొప్ప విషయాలని దాంట్లో చర్చించారు. అందుకని సాధారణంగా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా పనిచేసే పండితులు లాంటి పండితులే కాకుండా ఆయన పండితుడుగా నేను భావిస్తున్నాను. అయితే అది గొప్ప విషయం కాదు. చాలా మంది పండితులు ఉన్నారు, అది నేను గొప్ప విషయం అనుకోవడంలా. కానీ ఆయన 40 పుస్తకాలు రాస్తే ఆ 40 పుస్తకాలు యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు మాత్రమే చదవగలిగినవి కాదు. మనం అందరం వాటినన్నింటినీ చదువుకోగలిగి గొప్ప గొప్ప విషయాలను కూడా ఆకలింపు చేసుకోగలిగి ఆ రకంగా ఆ పండిత విషయాల్ని పామర విషయాలుగా మార్చి వారు చెప్పగలిగిన ఆ గొప్పతనం ఆయనలో ఉంది. అందుకని ఆయన పండితుడు కన్నా ప్రజా పండితుడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అటువంటి ప్రజా పండితులు ఎంతో మంది కావాలి. తెలుగు ప్రజలకి అటువంటి అమోఘమైన సేవ ఆయన యూనివర్సిటీల్లో ఉండి పిహెచ్డీలు చేయిస్తూ ఆ రకంగా పెద్ద పెద్ద పుస్తకాలు చేస్తూ ఆ రకంగా ఆయన జీవనం సాగించవచ్చు. కానీ చదివిన విద్య ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఆయన గొప్ప ఆలోచన. అందుకనే అటువంటి ప్రజా పండితుడు ఈరోజు మన ముందు ఉన్నారు. అటువంటి వారు సుందరయ్య గారి స్మారకోపన్యాసం చేయడం అనేది మనకు కూడా సందర్భం, విజ్ఞాన కేంద్రానికి కూడా గౌరవం. అలాగే ఈరోజు చాలా ప్రస్తుతమైన, చాలా రెలవెంట్గా ఉండే అంశం మీద వారు ప్రసంగిస్తున్నారు. కాబట్టి వారి ప్రసంగాన్ని చేయవలసిందిగా నేను వారిని అభ్యర్థిస్తూ సావధానంగా ప్రసంగాన్ని ఆలంకించాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వారిని ప్రసంగించాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు సుందరయ్య గారి 36వ వర్ధంతి సందర్భంగా వారి స్మారక ఉపన్యాసం ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు ఈ పెద్దలంతా కలిసి. ఇది పెద్ద బాధ్యత అని భావిస్తున్నాను, గుర్తింపు అని భావిస్తున్నాను, ఒక సన్మానంలాగా కూడా నేను సంభావిస్తున్నాను. నా గురించి చాలా మంచి మాటలు చెప్పిన సభాధ్యక్షుడు రాఘవులు గారికి, ఇంతకుముందు ప్రసంగం చేసిన శ్రీ వీరభద్రం గారికి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వీరభద్రం గారికి, నా మంచి మిత్రులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నడిపే ఒక బృందానికి నాయకుడు ఆయన శ్రీ వినయ్ కుమార్ గారికి కూడా నమస్కారం. ముందుగా సుందరయ్య గారికి దివాళి. అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ పాలన సమాజంలో ఎంతటి ఆదర్శవంతమైన వ్యక్తులు ఎంతటి కృషి చేయగలుగుతారో చెప్పడానికి
సుందరయ్య గారి జీవితం, సుందరయ్య గారి ప్రసంగాలు, సుందరయ్య గారి కాంట్రిబ్యూషన్ ఒక ఉదాహరణ, ఆదర్శం. అసలు ఆయన ప్రస్తావన లేకుండా ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మనం మాట్లాడుకోవడం సాధ్యంగా. నాకు కూడా వారి ఉపన్యాసాన్ని ఒక శాసనసభలో విని రిపోర్ట్ చేసే అవకాశం కలిగింది. చాలా చిన్న అప్పుడే వచ్చాను జర్నలిజంలోకి, వచ్చిన కాలంలో వారి గురించి వారి ఉపన్యాసాలు అసెంబ్లీలో రిపోర్ట్ చేసే అవకాశం నాకు కలిగింది. ఇంత సాధారణమైన జీవితం గడిపి అసాధారణమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ఆ మహానుభావుడికి జోహార్లు. ఇప్పుడు ఆయనే ఉంటే ఈ పరిపాలనను, ఈ ఆరోగ్య దుస్థితిని, ఈ దారుణమైన పరిణామాలను, ఇక్కడ రాజకీయంగా జరుగుతున్న అప్రజాస్వామిక పరిణామాలను చూసి ఏ విధంగా స్పందించేవారో అని అనిపిస్తుంది. ఒకవేళ ఆయన స్పందించి ఉంటే ఆయన చాలా తీవ్రమైన విమర్శ చేసి ఉండేవారని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తీవ్ర విమర్శను తట్టుకునే సమాజం, తట్టుకునే పాలకులు ఉన్నారా అనే అనుమానం కూడా వచ్చే పరిస్థితులు ఇవాటి పత్రికా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, సంఘ స్వాతంత్రం ఇరుకునబడి ఉన్నాయని అనిపిస్తుంది. ఇవాళ చాలా అలవోకగా ఏం మాట్లాడినా సరే రాజద్రోహం, జాతీయ భద్రత, ఊపా కేసులు పెట్టే ఒక భయానకమైన వాతావరణం నెలకొని ఉన్న ఈ సమాజంలో సుందరయ్య లాంటి వ్యక్తులే మనకి ఒక దారి చూపే చుక్కానిలాగా ఉంటారు. వారి జీవితాలే మనం నడిపిస్తాయి. వారి స్ఫూర్తి, వారి ప్రేరణతో ప్రజాస్వామ్యం నిలబడాలని, పత్రికా స్వేచ్ఛ పరిఢవిల్లాలని, వాక్ స్వాతంత్రం నిలబడాలని, ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి వారి జీవితం మనకు ఉపయోగపడాలని నేను ఆకాంక్షిస్తూ నేను ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇంతకుముందు వీరభద్రం గారు ఒక మాట అన్నారు, వ్యాక్సిన్ అనేది ఇప్పుడు తక్షణ కర్తవ్యం. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి పరిపాలనా పరమైన అన్ని రకాల అవరోధాలను అధిగమించి అందరం కలిసి ఈ రోగాన్ని పారద్రోలడానికి, జనాలకి మనము సౌకర్యం కలిగించడానికి, వారికి రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అన్నారు. అది నిజంగా చాలా మంచి మాట చెప్పారు ఆయన. సుందరయ్య గారు ఉన్నా ఇదే చేసి ఉండేవారు. అయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిధిలో ఒక హాస్పిటల్ కూడా పెట్టి ఈ విధంగా బెడ్స్ ఏర్పాటు చేసి సహాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పనులు అన్ని రాజకీయ పార్టీలు చేయాలి, అన్ని జిల్లాల్లో చేయాలి, అన్ని గ్రామాల్లో చేయాలి, అన్ని ప్రాంతాల్లో చేయాలి. కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడే ప్రసక్తి, అంత అవకాశం మనకి ఇప్పుడు లేదు. ప్రభుత్వం తనకున్న లోపాలతో, తనకున్న అనేక రకాల పరిమితులతో ప్రైవేటీకరణ విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో ప్రభుత్వం చేసే సేవలు పరిమితంగానే ఉంటాయి. వాళ్ళు చేయట్లేదని మనం అనలేము, చేస్తూనే సరిపోతున్నాయని కూడా అనలేము. కానీ మనకు ప్రభుత్వ డాక్టర్లు కూడా నిజంగా చాలా సాహసోపేతంగా వారు కృషి చేస్తూ, నర్సులు వారికి సహాయంగా నిలబడుతూ, మన మిత్రులను, బంధువులను, వారి కుటుంబాల సభ్యులను వారు ఎంత బాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారో మనం మర్చిపోలేము. వారికి మనం కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము. ఇక అదే సమయంలో ఒక అదుపు అడ్డు లేని ధోరణిలో ప్రతిదీ బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి రావడం, ఆక్సిజన్ కూడా దొరకకపోవడం, కరోనా వల్ల ఎవరైనా మరణిస్తే అదేదో మహమ్మారి మన చేతిలో లేదు అని అనుకోవచ్చు. కానీ ఆక్సిజన్ లేక మరణిస్తే ఏమనాలి? ఆసుపత్రిలో బెడ్ లేక మరణిస్తే ఏమనాలి? వెంటిలేటర్ పని చేయక మరణిస్తే ఏమనాలి? ఎవరిని అడగాలి? సో అన్ని మరణాలని మనం కరోనా ఖాతాలో వేసే పరిస్థితి లేదు. చాలా మరణాలు మన లోపాల వల్ల, ఒక అడ్మినిస్ట్రేటివ్ డెఫిషియన్సీ వల్ల, ముందే జనానికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, మన వ్యవహారాలు ట్రాన్స్పరెంట్గా లేకపోవడం వల్ల జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఇవి రుజువు చేసి ఎవరినో శిక్షించడం కష్టం. ఒక సుపరిపాలన అనేదే దీనికి మార్గం. రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ నైతిక విలువలు, రాజ్యాంగ సూత్రాలు కనుక గుర్తు ఉంటే, ఈ ప్రభువులోకి, పాలకులకి గుర్తు ఉంటే ఈ విధమైన మరణాల సంఖ్య ఈ విధంగా పెరిగేది కాదేమో అని ఒక బాధ, ఆవేదన ఇప్పుడు అందరిలో ఉంది. ఒక వ్యక్తి, బీజేపీకి చెందిన వ్యక్తి ఒక అన్నాడు, ఇప్పుడు నేనేం మాట్లాడాలి, ఇంత వైఫల్యం గురించి నేను ఏమైనా మాట్లాడితే నా మీద కూడా రాజద్రోహం కేసు పెడతారు అని ఆయన బీజేపీ ఎమ్మెల్యేని బాధపడ్డాడు.
ఇది అసలైన పరిస్థితి. ఇవాళ మనం మన వాక్ స్వాతంత్రం ఏ దశలో ఉందో చెప్పాలంటే ఇది పరిస్థితి. మనం పత్రికా స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అని రెండు విడిగా మాట్లాడుకుంటున్నాం. ఒక దాంట్లోంచి ఒకటి వచ్చిన మాట వాస్తవమే, కానీ పత్రికా స్వాతంత్రం యొక్క పరిధి వేరు, వారి పునాది వేరు, వారి ధైర్యము, వారి సంస్థాగత వారి వ్యవస్థ, వారికి ఉండే సహాయ సహకారాలు, మౌలిక వ్యవస్థ వేరు. మామూలు పౌరులు మాట్లాడడం వేరు, రాజకీయ నాయకులు మాట్లాడడం వేరు, అధికార పార్టీలో అసమ్మతి గొంతు వినిపించడం వేరు, ఒక పార్టీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించడం వేరు, ప్రతిపక్షంగా బాధ్యత వహించడం వేరు. ఇవన్నీ వాక్ స్వాతంత్రంలోకి వస్తాయి. పత్రికా స్వాతంత్రం ఏ దశలో ఉందో ఇప్పుడు మనకు తెలుసు. పత్రికలలో కానీ, ఈ పెద్ద పెద్ద ఛానల్స్లో కానీ, ఈ ట్రెడిషనల్ ఛానల్స్లో ఇప్పుడు వస్తున్న మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో వస్తున్న వాదాలు, వివాదాలు వినోదాలకు సరిపోయేట్టుగా ఉంటాయి, కానీ వాదాలను, సిద్ధాంతాలను, అవసరమైన విషయాలను చర్చించే, ఒక విశ్లేషించే, ఒక విమర్శించే, వివేకవంతమైన సూచనలు చేసే ఒక ప్రాతిపదిక కానీ, ఒక వేదిక కానీ, ఒక మాట కానీ, ఒక సిద్ధాంతం కానీ కనపడడం లేదు. ఇది ఒక విచారకరమైన సన్నివేశం. తర్వాత ప్రజలకు అత్యవసరమైన విషయాలను ప్రస్తావించడంలో కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వైఫల్యం అయినప్పుడు కొంతలో కొంత ప్రింట్ మీడియానే నయము. ఆ పత్రికల్లోనే సమగ్రంగా ఒక విమర్శ వస్తున్నది, ఒక ఎడిటోరియల్ కామెంట్ ఒక పద్ధతి ప్రకారం కనపడుతున్నది అని అనుకుంటున్నాం. కానీ ఈ కరోనా వల్ల, లాక్డౌన్ల వల్ల పత్రికలు అందరికీ చేరలేకపోతున్నాయి. ఆ పత్రికలు మళ్ళీ ఇప్పుడు ఏ మాధ్యమం ద్వారా జనాలకు చేరుతాయంటే డిజిటల్ మీడియం దాకా చేరుతున్నాయి. ఇవాళ నేను 10-15 పత్రికలు తెప్పించుకోలేను కరోనా వల్ల, కానీ నేను కంప్యూటర్లో ఓపెన్ చేసి ఈ ఎడిటోరియల్, ఒక మిత్రుడు అన్ని ఎడిటోరియల్ పేజీలు నాకు పంపిస్తున్నాడు. ఒక్కొక్క పేపర్ ఎడిటోరియల్ ఏం రాసిందో తెలుసుకునే అవకాశం కూడా మనకి ఇవాళ ఉంది. కనుక పత్రికల సర్క్యులేషన్ పడిపోయిందని బాధపడడం కన్నా ఆ పత్రికలు డిజిటల్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయని మనం దానికి సంతోషించడం అవసరం. ఆ విధంగా ఒక ప్రింట్ మీడియా కొంత మేరకి ఎన్ని పక్షపాతాలు ఉన్నప్పటికీ, ఎన్ని రాజకీయ సానుకూలత వర్గాలుగా వారు వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని పత్రికలు మనకి కావలసిన సమాచారాన్ని ఇస్తున్నాయి, కావలసిన విశ్లేషణ ఇస్తున్నాయి. వీటికి తోడు వెబ్సైట్స్ అండి, అద్భుతంగా వెబ్సైట్స్ వచ్చినాయి. వారు నిర్భయంగా వందల కోట్ల రూపాయల డిఫమేషన్ కేసులను ఎదుర్కొంటూ కూడా, సెడిషన్ కేసులు ఎదుర్కొంటూ కూడా, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు ఎదుర్కొంటూ కూడా, ఊపా కేసులు ఎదుర్కొంటూ కూడా వారు చాలా ధైర్యంగా మనకు వారు సేకరించిన సమాచారాన్ని మనకు అందిస్తున్నారు, వారి పరిశోధనలు అందిస్తున్నారు. చాలా బాగుంది. ఒక ప్రశ్న నాకు చాలా నచ్చింది. ఇండియా టుడే ఈ మధ్య మార్చిలో చాలా మంచి వ్యాసం రాసింది. మన వాక్ స్వాతంత్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు ఈ సమాజంలో అని చెప్తూ ఆ వ్యాసం చాలా బాగా ఉంది. అందులో వారి ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్న కూడా నాకు నచ్చింది. ఎవరు శత్రువులు ఈ దేశానికి? ప్రశ్న. ఎవరు శత్రువులు, ఎవరు ద్రోహులు, ఎవరు దేశభక్తులు? అసలు భక్తి అంటే ఏమిటి, ద్రోహం అంటే ఏమిటి? భక్తి ఎవరిది, ద్రోహం ఎవరిది అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఆ వ్యాసం చదివితే నాకు అనిపించింది ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టు కాదు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, పార్టీలు అర్థం చేసుకోవాలి, పోలీసులు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్నే విమర్శించాలి. ఎవరైనా విమర్శించాలంటే ఎవరిని విమర్శించాలండి? ప్రభుత్వాన్నే విమర్శించాలి. ఎందుకు విమర్శించాలండి ప్రభుత్వాన్ని అంటే, మన ఓట్లతో, మన పన్నుల డబ్బుతో, మన నెత్తిన పెత్తనం చేస్తూ, నీకు ప్రజాసేవ చేస్తానని మాకు వాగ్దానం చేసి మీరు ప్రభుత్వంలో కూర్చున్నారు కనుక మిమ్మల్ని మీ చర్యలని, మీ చట్టాలని, మీ విధానాలని, మీ సవరణలని, మీ ప్రకటనలని అడగాల్సి వస్తుంది. మరి ప్రజలు అడగకపోతే, పత్రికలు అడగకపోతే, ప్రతిపక్షం అడగకపోతే ఎవరు అడగాలి? వీరు విమర్శించకపోతే ఎవరు మీ పార్టీ వాళ్ళు ఎట్లయినా మిమ్మల్ని పొగుడతారు, పొగడాల్సిందే. పొగడకపోతే వాళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఏమిటో కనుక వాళ్ళు పొగుడతారు. వాళ్ళు పొగడనివ్వండి, మాకేం అభ్యంతరం లేదు. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు
అధికారాన్ని చెలాయిస్తున్న వర్గంగా ఉన్నవాళ్ళు పదవుల కోసమో ఇంకేదైనా ప్రయోజనాల కోసమో లేక పార్టీ క్రమశిక్షణ కోసమో లేకపోతే నాయకుల పట్ల అపారమైన ప్రేమాభిమానాల చేతను వారు పొగిడితే అభ్యంతరం లేదు, పొగడవచ్చు. కానీ ప్రజాస్వామ్యము ఏమంటుందంటే పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని చెప్తుంది. పార్టీలో కూడా వ్యక్తీకరణ స్వాతంత్రం ఉండాలని, ప్రతి వ్యక్తి గనక వ్యక్తీకరణ స్వాతంత్రం ఉండాలని చెప్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో ఫిరాయిస్తూ ఉంటే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఆ చట్టానికి ఫిరాయింపు నిషేధ చట్టం తెచ్చినందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి దాఖలైంది. తర్వాత ఒక అప్పీల్ కూడా వచ్చింది సుప్రీంకోర్టు ముందుకి. అందులో ప్రధానంగా వాళ్ళు అన్నది ఏంటంటే ప్రభుత్వము అనుసరించే ఒక విధానాన్ని ప్రశ్నించడం కోసం ఆ బిల్లును వ్యతిరేకంగా, ఆ బిల్లు నచ్చక నేను వ్యతిరేకంగా ఓటేస్తే అది ఫిరాయింపు ఎట్లా అవుతుంది అని ప్రశ్న. చాలా విలువైన ప్రశ్న. నేను పదవుల కోసం పార్టీ వదిలేసి వెళితే ఒక ప్రభుత్వాన్ని కూల్చి మరొక ప్రభుత్వాన్ని నిలబెట్టి అందులో మంత్రి పదవి కోసం నేను ఎమ్మెల్యేని అయ్యుండి నేను పార్టీని కూల్చి వెళితే నన్ను మీరు అనాలి. కానీ ఒక ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక బిల్లు మీద నేను సంతకం చేస్తే, బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తే, ఇప్పుడు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. ఆ రైతు వ్యతిరేక చట్టానికి ఓ బీజేపీ సభ్యుడు వ్యతిరేకించాడు అనుకోండి, అతను ఫిరాయించినట్టు అయిందంటే ఈ వ్యక్తి స్వాతంత్రం ఎక్కడ పోయినట్టు? ఈయన ఒక్క వ్యక్తి స్వాతంత్రాన్ని ఆయన రిప్రజెంట్ చేయట్లేదు. ఆ నియోజకవర్గంలో ఉన్న మెజారిటీ ప్రజలు ఎవరికైతే వాళ్ళకు ఓట్లు వేశారో వారిని, మొత్తం నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈ మొత్తం నియోజకవర్గ ప్రజల వ్యక్తిగత స్వాతంత్రాన్ని, అభివ్యక్తి స్వాతంత్రాన్ని ఆయన ప్రతిబింబించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు, అసెంబ్లీలో ప్రతిధ్వనించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నప్పుడు ఫిరాయింపు అని దానికి అంటగట్టి అతన్ని నిషేధిస్తే, అతన్ని డిస్క్వాలిఫై చేసి పార్లమెంట్ నుంచి, అసెంబ్లీ నుంచి పంపిస్తే ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి పత్రిక భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అని అడిగారు. తర్వాత మీకు రాజ్యాంగంలో మీరు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మామూలు వ్యక్తులకి బయట ఉండే స్వాతంత్రం కన్నా, అభివ్యక్తి స్వాతంత్రం కన్నా శాసనసభలో, పార్లమెంట్లో వారికి ఉండే అభివ్యక్తి స్వాతంత్రం పెద్దది. ఎంత పెద్దదంటే వారు ఏం మాట్లాడినా మీరు పరువు నష్టం కేసు పెట్టడానికి వీల్లేదు. వారు ఎంత తీవ్రమైన విమర్శ చేసినా సెడిషన్ కింద మీరు భావించడానికి వీల్లేదు. అంత గొప్ప స్వాతంత్రం, అంత గొప్ప విస్తృతమైన స్వాతంత్రం ఆయనకి ఇచ్చినప్పుడు మరి ఆయన దాన్ని వినియోగించుకొని ప్రభుత్వ అక్రమ, అన్యాయ, రాజ్యాంగ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను విమర్శించే అధికారం వారికి లేదా? ఇది ప్రశ్న. అయితే డిసెంట్ జడ్జెస్, 2 జడ్జెస్ ఇచ్చారండి. కోహటో హొలోన్ అనే కేసులో 2 డిసెంట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అద్భుతమైన జడ్జిమెంట్. అందులో ఈ మాటలు మాట్లాడారు వాళ్ళు. మనం అంటే ఫిరాయింపులు మనకి ఎంత ఏహీయకరమైన విధానాలుగా పరిణమించినాయంటే ఆ ఫిరాయింపులు నిషేధించాల్సిందే అని అందరూ జనం ఒప్పుకుంటారు. ప్రజామోదం దానికి ఉన్నది, అది కరెక్టే. కానీ అందులో మనం మిస్ అయిన ఒక పాయింట్ ఏంటంటే, మనం కోల్పోయిన ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే పార్లమెంటరీ పార్టీలను నియంతృత్వ పార్టీలుగా తయారు చేసింది ఈ చట్టం. ఒక రకంగా దాని సైడ్ ఎఫెక్ట్, ఇప్పుడు కరోనా సైడ్ ఎఫెక్ట్ లాగా, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ లాగా మనం నిషేధాలు, ఫిరాయింపు అనే అనైతికమైన విధానాన్ని నిషేధించడానికి వాడిన వ్యాక్సిన్, నిషేధ చట్టపు వ్యాక్సిన్ పత్రికా స్వాతంత్రానికి, వాక్ స్వాతంత్రానికి ప్రాణాంతకంగా పరిణమించింది. ఇది మనం ఒక విధానం. దీనివల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొంత దెబ్బతిన్నదేమో అని నాకు అనిపిస్తుంది. ఇవాళ చాలా ఒక కొత్త పాయింట్ నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఈ పాయింట్ ఇదివరకు లోక్సభలో, సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినప్పటికీ ఎట్లా వీళ్ళ స్వాతంత్రం, మనం మాట్లాడే స్వాతంత్రాన్ని హరిస్తున్నామా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు జవాబు ఎవరిస్తారు? ఇది శాసనసభల్లో, పార్లమెంట్లో ఉన్న వాక్ స్వాతంత్రానికి పట్టిన ఒక గతి అనాలో, దశ అనాలో మీరు ఆలోచించాలి. ఇక బయటకు వద్దాం. పార్లమెంట్ నుంచి, అసెంబ్లీ నుంచి బయటకు వస్తే పత్రికల సంగతి మాట్లాడుకున్నాం, టీవీల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పత్రికలు విశ్లేషణ చేసి ఇచ్చిన వ్యాసాలు టీవీలో రాకపోయినా డిజిటల్ మీడియం ద్వారా ప్రజలకు అందుతున్నాయని మీకు ఒక విషయం చెప్పాను నేను. కానీ ఒక గమ్మతైన పరిస్థితి ఏమొచ్చిందంటే ఇవాళ ఓటీటీ రూల్స్ని అమెండ్ చేస్తూ
ఇంటర్మీడియరీ రూల్స్ 2011లో ఉన్న ఇంటర్మీడియరీ రూల్స్ ని అమెండ్ చేస్తూ లేదా రీప్లేస్ చేస్తూ 2021లో అంటే మొన్న ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ప్రభుత్వం జారీ చేసిన ఒక నియమావళిని కనుక మీరు చూస్తే అందులో వినోద కార్యక్రమాలు, టీవీ సీరియల్స్ లాంటి వినోద కార్యక్రమాలతో పాటు న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కలిపారు. చాలా జాగ్రత్తగా కలిపారు. అక్కడ ఎవరు దాన్ని ప్రశ్నించరేమో అని అనుకున్నారు వాళ్ళు. కానీ దీని యొక్క విపరిణామాలు ఏమిటంటే డిజిటల్ ఫామ్లో ఉన్న ప్రింట్ మీడియా రిఫ్లెక్షన్స్ ని కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద చేసే ఈ రూల్స్ ద్వారా కంట్రోల్ చేసే ఒక పరిస్థితి, ఒక అదుపు చేసే ఒక కొత్త గవర్నెన్స్ మెకానిజాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇవాళ ఆ డిజిటల్ ఫార్మాట్ ప్రింట్ మీడియం యొక్క రిపోర్ట్ల పైన తీసుకునే చర్యలు ప్రింట్ మీడియం మీద ఉండవా? ప్రింట్ మీడియం ద్వారా ఎడిట్ చేస్తున్న ఎడిటర్లకి, జర్నలిస్టులకి వాటి ఆంక్షల యొక్క దుష్ప్రభావం వారి మీద పడుతుంది అని సవాల్ చేశారు. పెండింగ్ లో ఉన్నాయి 10-15 రిట్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ రూల్స్ ని సవాల్ చేస్తారు. పత్రికా స్వాతంత్రానికి ముప్పు అక్కడ. డిజిటల్ మీడియంలో వచ్చే ఆ వార్తలు, విశ్లేషణలు చదవడానికి నాకు కూడా ఉన్న స్వేచ్ఛ పైన పరిధి కల్పించే చర్యలు ఈ రూల్స్ లో ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను. ముందుగా సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నారు. అంటే మీరే మీ మీడియా ఆర్గనైజేషన్ లో ఒక కంప్లైంట్ రిసీవ్ మెకానిజం పెట్టుకోండి అన్నారు. సరే, మీరు వారి ద్వారా తీర్పులు చేసి సవరణలు ఏమైనా ఉంటే చేసుకోండి అన్నారు. బాగుంది. రెండో దశ అన్నారు, స్టెప్ 2. ఆ రెండో దశ ఏమిటంటే ఇటువంటి మీడియా ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పెట్టుకొని అందులో ఒక ఆంబుడ్స్మెన్ పెట్టుకోవాలి. డిజిటల్ మీడియా అథారిటీ లాగా వారి ముందుకు వెళ్తుంది. వారి ముందుకు అప్పీల్ వెళ్తుందట. అప్పీల్ అంటే ఒక ఇండివిజువల్ మీడియంలో వచ్చిన ఫిర్యాదు పైన తీర్పుని ఈ ఆంబుడ్స్మెన్ ముందుకు తీసుకురావచ్చు అని ఒక స్లైట్ ఎన్లార్జ్ చేశారు పవర్ని. అక్కడికి కూడా పర్వాలేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ లెవెల్లోనే సెల్ఫ్ రెగ్యులేషన్ లో ఉంది అని మనం అనుకోవచ్చు. థర్డ్ లెవెల్ దారుణమైన లెవెల్. థర్డ్ లెవెల్ ఏమిటంటే 6 మినిస్ట్రీలు, హోమ్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, ఇంకా అటువంటి కొన్ని, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ, ఈ కొన్ని రకరకాల ఈ మినిస్ట్రీలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ 6 అందులో సభ్యులుగా ఉంటారు. దానికి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీస్ కన్వీనర్ గా ఉంటాడు. అతని కమిటీ ముందుకు ఈ అప్పీల్ వెళ్తుంది. ఏది ఆంబుడ్స్మెన్ డిసైడ్ చేసిన అప్పీల్ వెళ్తుంది. అతను ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ని, కేబుల్ టీవీ నెట్వర్క్ కింద ఏర్పాటు చేసిన కోడ్ ఆఫ్ కాండక్ట్ ని అమలు చేసే అధికారం అతని చేతిలో ఉంటుంది. ఇది అంటే ఏమిటి? మన వాక్ స్వాతంత్రం, మన పత్రికా స్వాతంత్రం సెల్ఫ్ రెగ్యులేషన్ పేరు మీద మినిస్ట్రీ రెగ్యులేషన్ పరిధిలోకి వెళ్ళిపోతున్నది. అంత నీట్ గా రూల్స్ ద్వారా, చట్టం ద్వారా కాదు, రూల్స్ ద్వారా ఇది తీసుకొచ్చి పెట్టారు. ఇది ఖరాఖండిగా నేను చెప్తున్నాను, రాజ్యాంగ వ్యతిరేకం, ఆర్టికల్ 19(1)A వ్యతిరేకం, సమంజసమైన పరిమితులు మాత్రమే విధించాలన్న న్యాయ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం, పత్రికా స్వాతంత్రాన్ని మంత్రిత్వ శాఖాధికారుల ఆధ్వర్యంలో అణిచిపెట్టే కొత్త రకం ప్రీ సెన్సార్షిప్, పోస్ట్ సెన్సార్షిప్ యొక్క పరిణామం ఇది వాక్ స్వాతంత్రాన్ని కూడా దెబ్బతీసే ఒక గొప్ప విపరిణామం. మనం దీని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరము, కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది పత్రికల గురించి, టీవీల గురించి నేను చెప్పేది. ఇక మనం వాక్ స్వాతంత్రంలోకి వద్దాం. నా కనెక్షన్ వస్తుందా సరిగా? ఇప్పుడు మీ వీడియో పోయిందండి. ఒక్కసారి వీడియో అండి ఫ్రెష్ చేస్తున్నా. వీడియో అండి. రాహుల్ గారు వీడియో అండి. కొద్దిగా రిఫ్రెష్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. సార్ మీరు మ్యూట్ లో ఉన్నట్టుంది.
మాడబుసిరి గారు మ్యూట్ తీసేయండి ఒక్కసారి. ఇప్పుడు వచ్చారండి. ఓకే, మీరు వాయిస్ కూడా వస్తుందా? కొనసాగించండి. ఇంతవరకు నేను ఒక ప్రింట్ మీడియాని డిజిటల్ ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చి మినిస్ట్రీ ఏ విధంగా కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థల గురించి మాట్లాడుతున్నాను. ఒక వ్యవస్థను, కొత్త వ్యవస్థను ఏ విధంగా ఏర్పాటు చేస్తుందో చెప్పాను. ఇందులో మనకి ప్రెస్ కౌన్సిల్ నైతిక నియమావళిని ఏర్పాటు చేస్తుంది. నైతిక నియమావళి అంటే ఏమిటంటే స్వచ్ఛందంగా మనం అనుసరించాల్సిన పద్ధతులు, అంతేగాని అవి నేర నిర్వచనాలు కాదు. వాటి మీద ఐపీసీ కేసులు ఉండడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కొత్త మార్పు వల్ల ఏం చేస్తుందంటే ప్రభుత్వం చేతిలో ఉన్న కొత్త అధికారం ఏమిటంటే ఎనీ వైలేషన్ ఆఫ్ ఎనీ నార్మ్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ విల్ బి అజ్యూమ్డ్ యాజ్ అ క్రిమినల్ కేస్ అండ్ పనిష్మెంట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. ఇది సీరియస్ థింగ్, చాలా విచారకరమైన పరిస్థితి ఉంది. దీన్ని వాడినప్పుడు దీని యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది. వాడక ముందు మనం ఫిలసాఫికల్ గా మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ఈ పవర్ని కనుక వాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది ఒక వ్యవహారం. ఇక మరింత తీవ్రమైన పరిస్థితి పోలీసులు, పొలిటీషియన్స్ కలిసి, అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ కలిసి పెట్టే క్రిమినల్ కేసు. వాక్ స్వాతంత్రాన్ని పూర్తిగా గొంతు నొక్కే పద్ధతులు అమలవుతున్నాయి. ఇందులో మొట్టమొదటి ప్రమాద ఘంటిగా సెడిషన్ కేసు. సెడిషన్ కేసు అంటే దేశద్రోహం అంటున్నారు. నేను దయచేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దేశద్రోహం కాదు, అది రాజద్రోహం. రాజద్రోహం కేసు. బ్రిటిష్ పాలనలో రాజద్రోహం కేసు పెట్టారు వాళ్ళ మీద, గాంధీ మీద, తిలక్ మీద పెట్టారు. ఆయన ఏమన్నారు, నేను దేశద్రోహం చేయట్లేదు, నేను దేశం కోసం మాట్లాడుతున్నాను అని చెప్పాడు గాంధీ. మీ రాజద్రోహం అని మీరు రాసుకున్నారు సెడిషన్ చట్టాల్లో. మీరు రాసుకున్న చట్టాల ప్రకారం నేరం అయితే కావచ్చు, మీ ఇష్టం, శిక్షించుకుంటే శిక్షించుకోండి, అది ఐ లీవ్ ఇట్ టు యూ. కానీ నేను చేసింది మాత్రం ఈ దేశ ప్రజలని స్వపరిపాలన కోసం, స్వతంత్రం కోసం సంసిద్ధం చేస్తున్నాను దేశాన్ని. ఇది నీ ప్రభుత్వం మీద ద్వేషం అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను దానికి. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలు ఆ దేశాన్ని పరిపాలించుకోవాలని కోరుకుంటుంది, కానీ అది దేశభక్తి. కానీ అట్లా చేయకపోవడం దేశద్రోహం, కానీ నిన్ను బయటికి వెళ్ళడం దేశద్రోహం ఎట్లా అవుతుంది అని అడిగాడు గాంధీ. ఏ ఫెంటాస్టిక్ క్వశ్చన్. సరే, వాళ్ళు ఒక జడ్జి గారు సింపతిగా ఉన్నప్పటికీ ఆయన అంటాడు, నువ్వు జడ్జిగా నువ్వు సింపతి ఉంటే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయి నాతో కలువు, నా ఉద్యమంలో చేరు నువ్వు కావాలంటే. జడ్జిగా ఉంటే నీ బాధ్యత నువ్వు నిర్వహించు, శిక్ష వేసుకోను, యు ఆర్ లాయల్ టు యువర్ గవర్నమెంట్, కమ్ ఆన్ డూ యువర్ డ్యూటీ అని చెప్పినాడు గాంధీ. అంటే అంత డిసిప్లిన్ ఉన్నది. అటువంటి డిసిప్లిన్ అటువంటి వ్యక్తుల మీద పెట్టిన కేసే రాజద్రోహం కేసు అయితే, మన సొంత దేశంలో మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రభుత్వం మన మీద దేశద్రోహం కేసు పెడితే నేను దేశద్రోహిని ఎట్లా అవుతా? నేను చేసిన పని ఏమిటి? ప్రభుత్వాన్ని విమర్శించిన. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రధానిని విమర్శించడం, ముఖ్యమంత్రిని విమర్శించడం, మంత్రిని విమర్శించడం, ఒక చట్టాన్ని వ్యతిరేకించడం, ఒక పౌరసత్వ సవరణ చట్టంలో లోపాలను ఎత్తి చూపడం, రైతు వ్యతిరేక చట్టాలని రైతు చట్టాలని అనడం, ఇవి దేశద్రోహాలు కావు. ఇట్లా అనకపోవడం దేశద్రోహం. వీరి మీద కేసులు పెట్టడం దేశద్రోహం అవుతుంది, కానీ వీరి మీద కేసులు పెట్టకుండా ఉండడం అవసరం. ప్రజాస్వామ్యంలో ఉండే అభివ్యక్తి స్వాతంత్రాన్ని రాజద్రోహం కేసులతో అణిచివేయడం చూడడం అనేది ఒక దారుణమైన రాజ్యాంగ నేరం, అరాచకమైన పరిస్థితి. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మీకు తెలుసో లేదో, ఈ రాజద్రోహ నేరాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ పాలకులు కూడా మన దేశంలో స్వాతంత్రానికి ముందు ఈ నేరాన్ని అమలు చేసే నాటికే దాన్ని డైల్యూట్ చేసి దాన్ని ఒక 3 సంవత్సరాల పాటు శిక్షించే ఒక మామూలు నేరంగా మార్చి, హింస తోడైతే తప్ప అది రాజద్రోహం, విమర్శ రాజద్రోహం అనిపించుకోదు అని మార్చి, అది కూడా ఒక జ్యూరీ అంటే ఏమిటంటే మిత్రులు, న్యాయస్థానంలో జడ్జి గారికే మొత్తం వదిలేయకుండా ఒక 5-6 పక్కన కూర్చుంటారు. సమాజం నుంచి వస్తారు వాళ్ళు, సభ్య సమాజం నుంచి, సంఘ సేవకుల రంగం నుంచి వచ్చిన నిష్ణాతులైన, నిపుణులైన ప్రజాసేవకులు, సుందరయ్య లాంటి వ్యక్తులు అందులో కూర్చుంటారు. ఆ జ్యూరీలో 6-7 కూర్చోవాలి. ఆ 7 జ్యూరీ మెంబర్లు
మొత్తం ఏకాభిప్రాయంతో అవును ఇది రాజద్రోహమే అని అంటే తప్ప ఆ 3 ఏళ్ల శిక్ష విధించడానికి కూడా వీల్లేదని బ్రిటిష్ చట్టాలు మన స్వాతంత్రానికి పూర్వమే వారు దాన్ని రిలాక్స్ చేసుకున్నారు. డ్రెకోనియన్ చట్టాలను మామూలు చట్టాలుగా మార్చుకున్నారు. కానీ వారే ఆ పాలకులే భారతీయులు వేరు, భారతీయ విమర్శ వేరు, భారతీయుల విధేయత వేరు, భారతీయుల సంస్కృతి వేరు కనుక భారతీయులకి ఇది యావజ్జీవ కారాగార శిక్ష విధించే తీవ్ర నేరంగానే ఉండాలి అన్నారు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ గా ఉండాలన్నారు. కాగ్నిజబుల్ అఫెన్సబుల్ గా ఉండాలన్నారు. జ్యూరీ యొక్క ఏకాభిప్రాయం అవసరం లేదన్నారు. చాలా దారుణం. ఇంకా ఆ సెడిషన్ లోకి పోతే మనం బయటికి రాము. మొత్తం 1 గంట సేపు దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అట్లా చేశారు. సరే, వాళ్ళు విదేశీ పాలకులు బ్రిటిష్ వారికి ప్రయోజనాలున్నాయి, స్వార్థ ప్రయోజనాలున్నాయి, మనం దోచుకునే ప్రయోజనాలున్నాయి, వారు అట్లా చేశారు. మనం సెడిషన్ లేదు రద్దు చేసుకోవాలి. నెహ్రూ, గాంధీ అందరూ అన్నారు. ఒక్క విషయం, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలైన సామాజిక రాజకీయ రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడింది 1950 తర్వాత, 1949 నవంబర్ 17 తర్వాత, జనవరి 20 తర్వాత, 1950 26 తర్వాత. కానీ 1950 సంవత్సరంలో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరంలోనే ఒక ఘోరమైన అన్యాయం జరిగింది. ఏమిటంటే ఈ రాజ్యాంగానికి వచ్చిన మొదటి సవరణ. దేశానికి ఎన్నికలు జరగలేదు, పార్లమెంటు ఏర్పడలేదు. రాజ్యాంగాన్ని రచించిన రాజ్యాంగ సభే పార్లమెంటుగా వ్యవహరిస్తున్న దశలో అప్పటి ఆనాటి తాత్కాలిక ప్రధాని అయిన నెహ్రూ, తాత్కాలిక ప్రభుత్వం ఒక అన్యాయం చేసింది. దురదృష్టవశాత్తు అంబేద్కర్ లాంటి వ్యక్తులు కూడా ఆ పార్లమెంట్లో అప్పుడు ఉన్నారు. వారు ఉన్నప్పటికీ రాజ్యాంగ వ్యతిరేకమైన తొలి రాజ్యాంగ సవరణ జరిగింది. ద మోస్ట్ డేంజరస్ అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాపెండ్ within the very first year of the Indian Constitution. చాలా దారుణం. ఇది అంతకుముందు రాజ్యాంగంలో కూడా ఒక చిన్న కాదు పెద్దది దారుణం జరిగింది. అదేమిటంటే పత్రికా స్వాతంత్రాన్ని, వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చే ప్రాథమిక హక్కులున్న పార్ట్ 3లోనే ఆర్టికల్ 21 జీవించే హక్కు తర్వాత ఆర్టికల్ 22లో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను తాత్కాలికంగా పెట్టుకోవచ్చు అనే ఒక పరిమితి ఇవ్వడం కూడా నేను అనుకుంటాను మిగిలిన ఏ రాజ్యాంగ నైతిక సూత్రాలకి అందులో ఉన్న సూత్రాలకి ఏమాత్రం పొంతనలేని ఒక దారుణమైన ప్రివెంటివ్ డిటెన్షన్ నియమాలని అందులో చేర్చారు. చాలా చాలా అన్యాయం జరిగింది. మరి ఆ అన్యాయాన్ని అంబేద్కర్ ఎలా సహించాడో నాకు అర్థం కావట్లేదు. అది పరిశోధించి తెలుసుకోవాల్సిన విషయం. పోనీ ఆయన ప్రతిఘటించిన తర్వాత కూడా వచ్చిందా అంటే అది కూడా చాలా దారుణమైన విషాదమే. అంటే రాజ్యాంగం ప్రతిలోనే, అందరూ కలిసి ఆమోదించిన రాజ్యాంగం ప్రతిలోనే ఉన్న ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం యొక్క మరొక రూపమే జాతీయ భద్రతా చట్టం, ఊపా చట్టము, తదితర చట్టాలు. స్పెషల్ పవర్స్ చట్టాలు, ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు, నేషనల్ సెక్యూరిటీ చట్టాలు, ఇవన్నీ అటువంటి చట్టాలు. తాత్కాలికంగా ఉండవలసిన ప్రివెంటివ్ డిటెన్షన్ తీసుకొచ్చి ఈ దేశం కాంగ్రెస్ బీజేపీ పరిపాలనలో ఇద్దరు విడివిడిగా కలిసి వారు అధికారంలో ఉన్నప్పుడు వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వీరు ప్రతికారంలో ఉన్నప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు చేసిన ఒక దారుణమైన సంగతి ఏమిటంటే తాత్కాలికంగా ఉండవలసిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను శాశ్వత చట్టాలుగా రూపొందించి ఏ కారణాలు చెప్పకుండా అరెస్ట్ చేసే అధికారాన్ని కనీసం 6-7 నెలల నుంచి 7 ఏడాది నుంచి 3 ఏళ్ల దాకా ఏ బెయిల్ లేకుండా, ఏ జ్యుడిషియల్ సమీక్ష లేకుండా జైల్లో పడేసే ఒక దుర్మార్గమైన నిర్బంధ, సోకాల్డ్ ప్రివెంటివ్ నిరోధక నిర్బంధ చట్టాలను తీసుకొచ్చి మన ముందు పెట్టిన తర్వాత, ఈ వ్యవస్థని ఈ విధంగా నిర్మించుకున్న తర్వాత వాక్ స్వాతంత్రం బ్రతికి బట్టగడడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. పత్రికా స్వాతంత్రం ఇంకా ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రతిపక్షాలు గొంతెత్తి ప్రభుత్వాన్ని విమర్శించగలగడం ఒక ఆశ్చర్యం. దీస్ ఆర్ వండర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. When the system is so well built against freedom of speech and expression, so built, very, very strongly built system
టు కర్బ్ యువర్ వాయిస్, టు కర్బ్ యువర్ పర్సనల్ ఫ్రీడమ్, లిబర్టీ. అంత దారుణంగా చట్టాలు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను, ఈ విధంగా మీరు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారంటే వాక్ సంఘ స్వాతంత్రాలు ఇంకా బ్రతికే ఉన్నాయి అని నిదర్శనం. బ్రతికే ఉండాలి అని మన ఆశయం. దానికి ఏం చేయాలి అనేది మన కర్తవ్యం. ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఒక్క ఉదాహరణ, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ, రఘురామరాజు అధికార పార్టీ ఎంపీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శించాడు, ముఖ్యమంత్రిని విమర్శించాడు. ఆయన వాడిన భాష కొంత అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఉపయోగించిన పదజాలం, ఆయన సంబోధించిన తీరు, ఆయన విమర్శల్లో కొంత మితిమీరిన ధోరణి కూడా ఉంది. నేను పూర్తిగా రఘురామరాజు గారి విమర్శలన్నీ సమర్థించడానికి ఇక్కడికి రాలేదు. అకాడమిక్గా డిస్కస్ చేయడానికి మనం కూర్చుండి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. రఘురామరాజు చేసిన మాటలు, చెప్పిన మాటలు, చేసిన చేతలు, ముఖ కవళికలు, అది కూడా దాంట్లో భాగం. ఆ నేరారోపణలో ముఖ కవళికలు కూడా నేరపూరితంగా ఉన్నాయంట. అదొక ఆరోపణ. అవన్నీ నేను డిఫెండ్ చేయదలుచుకోలేదు. ఆయన డిఫెండ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ అది దేశద్రోహం ఎట్లా అవుతుందని అడిగే హక్కు నాకుంది, మీకు కూడా ఉంది. రాజద్రోహం ఎట్లా అవుతుంది అనేది, నీకు పార్టీ ద్రోహం ఒప్పుకుంటాను, కృతజ్ఞత తప్పడం, కృతజ్ఞత ఒప్పుకుంటాను, అనైతికత ఒప్పుకుంటాను. ఏదో ఒక దశలో ఒకవేళ ఆయన మాటలు విని క్రైస్తవులు, హిందువులు కొట్టుకుంటే, రాజకీయంగా కొట్టుకుంటే 153A కింద ఆయన మీద కేసు పెట్టడం కూడా కొంతవరకు సమంజసమేనేమో అని అనిపిస్తుంది. పూర్తి విచారణకు లోబడి నాకు ఈ కామెంట్, సాక్ష్యాధారాల మీద ఆధారపడి చేయాల్సిన మాటలవి, దాని గురించి నేను జోలిపోవట్లేదు. కానీ ఒక తీవ్రమైన విమర్శ, ముఖ్యమంత్రి పైన, ఆయన కులం పైన, ఆయన మతం పైన చేసిన తీవ్రమైన విమర్శ, తీవ్రమైన నింద అనుకుందాం, నిజం కాకపోవచ్చు, నింద, రాజద్రోహం ఎట్లవుతుంది? ఇది ప్రశ్న. అయితే ఏ కేసు అయినా మనం జనరల్గా ఏమంటారంటే, మన లీగల్ పరిభాషలో మీరు కూడా తెలుసు, అది మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏమంటారంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే ముందుకెళ్ళొచ్చు అంటారు. కరెక్ట్. ప్రాథమిక సాక్ష్యాధారాలు అంటే ఏంటి? ఒక ఫిర్యాదు ఉండాలి, ఆ ఫిర్యాదులో ఆరోపణలు కొంచెం కరెక్టే అని అనిపించాలి. అనిపించిన తర్వాత పోలీసు యంత్రాంగం స్వతంత్రంగా కొంత పరిశోధన చేయాలి, దర్యాప్తు చేయాలి. చేసి ఒక 4-5 సాక్ష్యాలు అయ్యే ఉంటుందండి, ఇది అయ్యే ఉంటుంది అని మనసుకు అనిపించాలి. ఎవరి మనసుకి? దర్యాప్తు అధికారి యొక్క మనసు కనిపించాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అత్యున్నతమైన అధికారాలు ఎవరికి ఉన్నాయంటే డీజీపీకి లేవు, హోంమంత్రికి లేవు, ప్రధానమంత్రికి లేవు, రాష్ట్రపతికి లేవు. అత్యున్నతమైన దర్యాప్తు అధికారాలు ఎవరికి ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. సబ్ ఇన్స్పెక్టర్కు ఉన్నాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఉన్నాయి, స్టేషన్ హౌస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు ఉన్నాయి. సిఆర్పిసి చదివితే తెలుస్తుంది. అయితే మనం ఏమనుకుంటాము, వారు దుర్వినియోగం చేస్తారు అధికారాన్ని, మిగతా వాళ్ళు పై వాళ్ళు అయితే వాళ్ళు కాస్త సక్రమంగా చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధ్యతలు ఉన్నవాళ్ళు వాళ్ళు బాగా సరిగ్గా చూసుకుంటారని మనం అనుకుంటూ ఉంటాం. మన భ్రమ అది, మన చిత్త విభ్రమ. పై అధికారాల్లోకి ఈ పవర్ పోయినంత కాలం, పోతున్నంత కాలం దాని దుర్వినియోగ విస్తృతి పరిధి పెరుగుతూ ఉంటుందని మనం గమనించాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి దగ్గరికి వచ్చేసరికి ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఒక మాట నేనంటే మీరు కూడా అవునని అంటారని నా అభిప్రాయం. ఏమిటి? పై అధికారులు చెప్పకుండా, పై రాజకీయ నాయకులు చెప్పకుండా ఏ పోలీస్ అధికారైనా స్వతంత్రంగా అరే ఈ ఫలానా అధికార పార్టీ ఎంపీ చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు, ఇది దేశద్రోహం, రాజద్రోహం అవుతుంది అని సొంతంగా ఊహించి, భావించి, ప్రాథమిక దర్యాప్తు జరిపి కేసు కట్టే రోజులు ఉన్నాయా? ఇప్పుడు పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయా? వాళ్ళు వ్యవహరిస్తున్నారా? వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఐఏఎస్ అధికారులు రాజ్యాంగంలో ఇట్లా ఉందండి, మీరు ఇట్లా చేయకూడదు
అని చెప్పే ధైర్యం ఉన్న ఐఏఎస్ అధికారులు ఉన్నారా? చెప్తున్నారా? ఉంటే చెప్తున్నారా? చెప్తే వింటున్నారా? వింటే విన్న ఉదాహరణలు ఏమిటో చెప్పాలి. ఇది ప్రశ్న. నేను ఆరోపణ చేయట్లేదు, విమర్శ చేస్తున్నాను, వివేచన చేస్తున్నాను. చెప్పండి, ఏ పాలకులు ఈ మాట ఒప్పుకుంటారో చెప్పండి నాకు. కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఆర్టికల్ 14 అనే ఒక వ్యవస్థ ఉంది. అది ఆర్టికల్ 14 రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కాదు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 పేరుతో కొన్ని సంస్థలు ఉన్నాయి. కొన్ని విద్యా పరిశోధక అకాడమిక్ సంస్థలు ఇంటర్నెట్ బేస్గా ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అందులో ఆర్టికల్ 14 అని ఒక వ్యవస్థ ఇటీవలనే భారతదేశంలో సెడిషన్ యొక్క దుర్వినియోగాన్ని గురించి ఒక పరిశీలన, డేటా బేస్డ్ రీసెర్చ్ జరిపి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో తేల్చింది ఏంటంటే, రాజకీయ నాయకులను విమర్శించినందుకు, చట్టాలను వ్యతిరేకించినందుకు, గ్యాంగ్ రేపు కేసు రిపోర్ట్ చేయడానికి వచ్చినందుకు, పొరపాటున రిపబ్లిక్ డే నాడు ఎవరో చనిపోతే యాక్సిడెంట్లో చనిపోయారని తెలియడానికి ముందు, వారు యాక్సిడెంట్లో చనిపోయారని పోలీసులు చెప్పడానికి ముందు కొందరు విలేకరులు, ఒక ఎంపీ పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయారని రాసినందుకు సెడిషన్ కేసు పెట్టారు. ఇవన్నిటి మీద సెడిషన్ కేసు. ఇవన్నీ సెడిషన్. ఇప్పుడు మీకు చెప్పినాను, కర్ణాటకలో ఒక స్కూల్లో చిన్న చిన్న పిల్లలు, ఏ పిల్లలు 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలు, సిఏఏ గురించి మాట్లాడితే ముస్లిం డామినెంట్ స్కూల్ అది. నేను అసలు ఈ మతం గురించి చెప్పకూడదు, కానీ చెప్పాలి, పరిస్థితులు అట్లా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఒక చిన్న గల్పిక తయారు చేశారు. నాటకం కూడా కాదు అది, గల్పిక అంటే ఒక 5-6 నిమిషాలు ఉంటుంది అంతే. ఒక 5-6 minutesలో అయిపోతుంది, డెమాన్స్ట్రేషన్ అయిపోతుంది. ఏమిటి? నీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురా, నేను చూపను, మై బతాऊंगा नहीं, మై दूंगा नहीं, నేను నీ అది రేషన్ కార్డు చూపను, నేను చూపను, నీ ఓటింగ్ కార్డు నేను చూపను, నీ పౌరసత్వం నిరూపించుకోను, నేను నిరూపించను. ఇది నాటకం అంతే. దీంట్లో నిజంగా ప్రధానమంత్రి ప్రస్తావన రాలే. ఆ పిల్లలు ఏమన్నారంటే, ఆ డైలాగ్ కూడా ఎవరో రాసి స్క్రిప్ట్ రాసి రిహార్సల్ చేసిన డ్రామా కాదు. అప్పటిదప్పుడు నువ్వు ఇలాను, నువ్వు అలాను, ఇది చట్టం ఇట్లా ఉంది, నువ్వు ఇట్లాను, నువ్వు అట్లాను, వాళ్ళు వస్తారు, ఎన్యూమరేషన్ కోసం వస్తారు, రుజువు చేయడానికి, ఈ విధంగా చెప్పు అని, అంతే. ద థీమ్ ఆఫ్ ది డ్రామా అది. అందులో ఏమన్నారంటే, కొంచెం తీవ్రమైన పదజాలం ఏమిటంటే, ఆ పత్రము ఈ పత్రం చూపమని వచ్చే వారిని చెప్పుతో కొడతామని ఒక డైలాగ్ ఉంది. ఇది కొంచెం తీవ్రమైన కామెంట్. అంటే మన లాంటి చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మెచ్యూర్ థింకింగ్ ఉన్నవాళ్ళు, మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు వివేకవంతంగా అట్లా అనకూడదు, చెప్పుతో కొడతా అని అనకూడదు అని చెప్తాము. చెప్పుతో కొడతామని అనకూడదు, కరెక్ట్, ఐ అగ్రీ. అయితే అందులో ప్రధానమంత్రి ప్రస్తావన లేదు. కానీ వాళ్ళు ఏమన్నారు, పోలీసులు వాళ్ళ మీద పెట్టిన కేసు ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి ఈ కాగితాలు అడిగితే చెప్పుతో కొడతాను, చెంప చెళ్ళు అనిపిస్తాను అని విద్యార్థులు అన్నారు అని ఆ అన్న విద్యార్థిని యొక్క తల్లిని సెడిషన్ కేసులో బుక్ చేశారు. ఆ చిన్న గల్పికను రిహార్సల్ ఎనాక్ట్మెంట్, అది ఎనాక్ట్మెంట్ కూడా కాదు, వాళ్ళ ఇంటర్నల్ ప్రోగ్రామ్ అది. దాన్ని ఆర్గనైజ్ చేసిన హెడ్ మిస్ట్రెస్ పైన కూడా సెడిషన్ కేసు పెట్టారు. ఎంత అన్యాయం! సెడిషన్ ఎట్లా అవుతుంది? విమర్శ, సహించలేని విమర్శ, భరించలేని విమర్శ ఓకే, సెడిషన్ ఎట్లా అవుతుంది అనేది చెప్పాలి. సిఏఏను వ్యతిరేకించడమే నీకు నచ్చకపోతే సెడిషన్ కేసు ఎట్లా పెడతావు? ఇది పక్కన పెట్టాం. మొన్న మే 15వ తేదీన వ్యాక్సిన్ పాలసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కొందరు పోస్టర్లు అంటించారు. ఏమని? మనకే దిక్కు లేదు వాక్సిన్, నువ్వు ఎట్లా ఎగుమతి చేసావయ్యా ప్రధానమంత్రి అని ప్రశ్న. తప్ప? అడగకూడదా? నేను ఎన్నుకున్న ప్రధానమంత్రిని నేను అడుక్కోకపోతే ఇంకెవరిని అడుక్కోవాలి? నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అడగనా వెళ్ళి? నా ప్రైమ్ మినిస్టర్ కనుక నాకు ఆ స్వాతంత్రం ఉందని నేను అనుకుంటున్నాను, నేను అడుగుతాను. వాడు పోస్టర్ పెట్టాడు, వాటి మీద కేసులు, రకరకాల క్రిమినల్ కేసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వైలేషన్ కేసు, లాక్డౌన్ నార్మ్స్ వైలేషన్ కేసు, సెడిషన్ ఇంకా వాళ్ళకి గుర్తు రాలేదేమో బహుశా, పెట్టా. ఇది పక్కన పెట్టారు. అస్సాంలో కాదు, మణిపూర్లో ఒక బీజేపీ అధ్యక్షుడు, మణిపూర్ బీజేపీ అధ్యక్షుడు చనిపోయినాడు. కరోనాతో చనిపోతే ఇద్దరు అక్కడ విద్యావంతులు, మణిపూర్లో విద్యావంతులు ఏమన్నారంటే, అయ్యో మీరు చనిపోయారు, నేను విచారం ప్రకటిస్తున్నాను,
రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి ఉంటుంది కదా, ఆ ఫేస్బుక్లో ఆర్ఐపి అని పెట్టి, అయ్యా కరోనా వస్తే వ్యాక్సిన్ తీసుకోవాలి, మందులు వాడాలి, కరోనా రాకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి, వస్తే మందులు వాడాలి, గోమూత్రము గోపేడతో ఇది పరిష్కారం కాదు అని చెప్పాడు. అంటే ఒక వ్యంగ్యమైన కామెంట్, ఒక విసురు. కామన్ సెన్స్, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ సైన్స్ అండ్ కామన్ సెన్స్ అన్నాడు. నాట్ కో డంగ్ అండ్ కో యూరిన్ అని అన్నాడు ఇంగ్లీష్లో. అతని మీద జాతీయ భద్రతా చట్టం ఉల్లంఘన కేసు ఎట్లా పెడతారండి? జాతీయ భద్రతా ఉల్లంఘన ఎట్లయిందండి? అసలు వాళ్ళ మీద పాపం ఇటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు ఒక 10 ఏళ్ల నుంచి. కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పెట్టారు వాళ్ళని, బీజేపీ వాళ్ళు కూడా జైల్లో పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళ సెడిషన్ పోటాపోటీ ఎంత బాగుందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఆర్టికల్ 14 వాళ్ళు స్టడీ చేసి చెప్పారు. ఆయన మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల కాలంలో 3190 మందికి మీద సెడిషన్ కేసులు పెడితే నరేంద్ర మోదీ గారి 7 ఏళ్ల పరిపాలనలో ఇప్పటి వరకు 7473 ఎంతో వాళ్ళ మీద పెట్టారు. నా దగ్గర ఉన్న యాంకిల్ తర్వాత కరెక్ట్గా చెప్పమంటే చెప్తాను. 7600కు మించి వ్యక్తుల మీద కేసులు పెట్టారు. పోనీ కన్విక్షన్ రేట్ ఏమైనా ఉందా? కన్విక్షన్ రేటు 2.2% అండి. కెన్ యూ బిలీవ్ ఇట్? 2.2%. అంటే ఏంటండి? 97.5% కేసులు అబద్ధపు కేసులు, దారుణమైన కేసు. మన దేశంలో ఉన్న ఎంత గొప్ప లోపం ఏంటంటే రాఘవులు లాంటి నాయకులు దీన్ని టేకప్ చేయాలని నేను కోరుతున్నాను, వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే ఒక సెడిషన్ లాంటి కేసు పెట్టిన తర్వాత అందులో సెడిషన్ కేసులో ఉండవలసిన ప్రాథమిక సంగతులే లేవు అని కోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆ దొంగ కేసు పెట్టిన తప్పుడు కేసులు బనాయించిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం, చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడం ఈ దేశ చట్టాల్లో ఉన్న ప్రధానమైన లోపం. నెంబర్ 1. నెంబర్ 2, అదేమో నేరం చేసిన వాళ్ళ గురించి. పోలీసులే నేరం చేస్తారు. మీకు నంబి నారాయణ గుర్తున్నాడా? కేరళలో ఐఎస్ఆర్ఓ సైంటిస్ట్ నంబి నారాయణ, ఆయన మీద అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద దారుణమైన కేసు 30 ఏళ్ల క్రితం పెట్టారు. అది మరి ఎందుకు పెట్టారో తెలియదు. పచ్చి అబద్ధం అని మొన్న రుజువు అయింది. సుప్రీంకోర్టు దాకా పోరాడాడు ఆయన. ఒక దశలో నేను పోరాడను నా వల్ల కాదు, ఈ కేసు వదులుకొని నేను జైలుకు పోతానంటే వాళ్ళ పిల్లలు వచ్చి అడిగారు. చిన్న పిల్లలు చదువుకుంటున్నారు అప్పుడే. పిల్లలు వచ్చి, నాన్న మీరు కనుక పోరాడకుండా మీరు వదిలేసి వెళ్ళిపోతే మా మొత్తం వంశం, కుటుంబము, మేము దేశద్రోహుల కుటుంబంగా మిగిలిపోతాము, సమాజం మమ్మల్ని వెలివేస్తుంది, ప్రపంచమే వెలివేస్తుంది, భారతదేశ ద్రోహులని విదేశాల్లో కూడా మమ్మల్ని అంటారు, నాన్న దయచేసి మా కోసం పోరాడండి అంటే ఆ మహానుభావుడు నంబి నారాయణ పోరాడాడు. శాస్త్రవేత్త పోరాడితే సుప్రీంకోర్టు ఆయన మొర విన్నది. అది 25 సంవత్సరాల తర్వాత విన్నది. అది మనం ఏం చేయలేం దానికి. అదొక లోపం, మన దేశంలో ఉన్న భయంకరమైన మరొక లోపం అది. ఆ లోపం వల్లనే ఈ రాజకీయ నాయకులు, ఈ అధికార పార్టీలు ఈ విధంగా దుర్మార్గాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఏముందంటే ఆయనకు నష్టపరిహారం ఇవ్వండి అన్నారు. ఆయన నష్టపరిహారం ఇస్తే పర్వాలేదు, ఇవ్వండి, ఆయన తీసుకుంటే తీసుకొనివ్వండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన మీద తప్పుడు కేసు పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఇప్పుడు మొన్న నిర్ణయం తీసుకున్నారు, సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆ కేసులు పెట్టిన వాళ్ళకి ఒక ఆయనకి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి ఇచ్చారు కేరళలో. ఆ కేసు పెట్టి ఆయన హరాస్ చేసిన మహానుభావుడికి ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి. ఇంకా వీళ్ళని ఏమనాలండి? ఎక్కడుందండి ఇక ఏం మాట్లాడాలి దీని గురించి? ఇట్లా సెడిషన్ కేసులు 2.2 కన్విక్షన్ రేట్ ఉంటే మిగతా కేసుల్లో విడుదలైన వాళ్ళ అక్రమ నిర్బంధానికి పరిహారం ఎవరిస్తారు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. సపోజ్ రఘురామరాజు ఆయన పేరు, రఘురామరాజు గారు ఏమీ సెడిషన్కు పాల్పడలేదని రేపొద్దున ఒక కోర్టు తీర్పిస్తే ఈ 7-8 రోజుల ఆయన చిత్రహింస, ఆయన పెట్టుకున్న ఖర్చులు, సుప్రీంకోర్టు దాకా ఆయన పోరాడిన పోరాటపు శ్రమ ఎవరిస్తారండి? దానికి విలువ ఎవరిస్తారు? చట్టంలో, నేను అంటాను చట్టంలో ఉండాలి ఏర్పాటు, లేకపోతే చట్టం లోపం. అది రాజ్యాంగంలో దాని గురించిన ప్రస్తావన జనరల్గా జీవించే హక్కులో ఉంటుంది, కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయాల్సింది, చట్టాల రూపంలో ట్రాన్స్లేట్ చేయాల్సిన బాధ్యత పార్లమెంటు మీద, ప్రభుత్వాల మీద ఉంటుంది. మర్చిపోయారు, పూర్తిగా మర్చిపోయారు. అబద్ధాలు ఆడి అబద్ధపు కేసులు పెట్టిన వాడి మీద ఏం కేసు? సత్యమేవ జయతే కదా మీ నినాదం.
సత్యమేవ జయతే సంస్కృతంలో అర్థం ఏంటంటే సత్యం మాత్రమే గెలుస్తుంది. ఏవ అంటే అర్థం అది ఓన్లీ. ఏవ ఈక్వల్ టు ఓన్లీ. ట్రూత్ అలోన్ విల్ ట్రయంఫ్ అని నువ్వు రాసుకుంటావే, ఎక్కడ ట్రూత్ అలోన్ ఈజ్ ట్రయంఫింగ్ అంటే ట్రూత్ విల్ నెవర్ ట్రయంఫ్ అనే కంక్లూజన్కి రావాలి నా ప్రజలు. ఏమి అబద్ధం కేసులు పెట్టిన వాళ్ళు జైల్లో ఎందుకు లేరు? సుప్రీంకోర్టులో అబద్ధపు అఫిడవిట్లు పెట్టిన వాళ్ళు జైల్లో ఎందుకు లేరు? ఇది ప్రశ్న. ఈ చట్టాలు రావాలి. రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేయాలి ఈ చట్టాలను. తప్పుడు కేసు అని రుజువైన తర్వాత ఆ పెట్టిన వాళ్ళు ఏ దశలో ఉన్నా సరే, హోంమంత్రిగా ఉన్నా సరే, ప్రధానమంత్రిగా ఉన్నా సరే, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, వారి ఆదేశాల ప్రకారం కనుక ఈ కేసు పెట్టినట్టయితే జైల్లో ఉండాలి వాళ్ళు. ఒక టార్ట్ ఉంది, నేను లా ఆఫ్ టార్ట్స్ టీచర్ని కూడా. ఆ టార్ట్ పేరు ఏమిటంటే మెలీషియస్ ప్రాసిక్యూషన్. అంటే వాడు నేరం చేయకపోయినా వాడిపైన దురుద్దేశపూర్వకంగా వాడిని ప్రాసిక్యూట్ చేస్తే మెలీషియస్ ప్రాసిక్యూషన్ అనేది సివిల్ రాంగ్. అది మన దేశంలో లేదు, అక్కడ ఉంది. అమెరికాలో, లండన్లో, వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు వాడతారు. ఒక పోలీస్ ఆఫీసర్ తప్పుడు కేసు పెడితే వెంటనే వాడు మెలీషియస్ ప్రాసిక్యూషన్ కింద, టార్ట్స్ కింద డ్యామేజెస్ కేసు పెడతాడు. వాడు అక్కడ పెడితే కొన్ని లక్షల డాలర్లు ఇవ్వాల్సి వస్తుంది, లక్షల డాలర్లు, పౌండ్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆ భయానికి పోలీస్ ఆఫీసర్లు కూడా పై ఆఫీసర్స్ చెప్పినా తప్పుడు కేసు పెట్టారు. ఒక పై ఆఫీసర్ వాడిని కాల్చి అని చెప్తున్నాడు, ఒక ఎన్కౌంటర్. నో, ఐ విల్ నాట్, ఐ డోంట్ హ్యావ్ పవర్ టు షూట్ హిమ్ అని చెప్తాడు అక్కడ. ఎందుకంటే వాడు అక్రమంగా చంపితే దాని మీద కూడా సివిల్ కేసు పడుతుంది. మన దేశంలో పడదు. ఎందుకు పడదంటే 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో ఇప్పుడు పెండింగ్ లో ఉన్న కేసులు 4 కోట్లే. 4 కోట్లు ఎక్కువ ఒక రకంగా ఆలోచిస్తే, కానీ 140 కోట్ల ప్రజలతో చూస్తే చాలా తక్కువ. మన దేశం ఇంకా చైతన్యవంతం కాలేదు. మన దేశంలో హక్కుల చైతన్యం రాలేదు. హక్కులు భంగపడితే కోర్టులో పోరాడాల్సిన స్తోమత ప్రజలకు లేదు, డబ్బు లేదు, తీసుకుపోయే లాయర్లు లేరు, న్యాయం చెప్పే జడ్జిలు కూడా లేరు. అన్యాయం, దారుణం. ఇది పరిస్థితి. ఇది పక్కన పెట్టి ఇంకొక దారుణం నేను మీకు చెప్తాను. సెడిషన్ కేసులో ఒక కేసు పెడితే, ఇందిరాగాంధీ హత్య జరిగింది తెలుసు కదా మీకు. ఖలిస్తాన్ ఉగ్రవాదులు అందులో ఉన్నారు, అవన్నీ మీకు తెలుసు. ఒక పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి, ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయారు. ఆయనతో పాటు సీనియర్ క్లర్క్గా ఉన్న ఇంకొక ఆయన, అంటే చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఏం చేశారంటే ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు ఆఫీసులో. ఇందిరాగాంధీ హత్య తర్వాత రిలేటెడ్ ఈవెంట్స్ లో వీళ్ళు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు, అరిచారు. ఎందుకు అరిచారు? వాళ్ళ మనోభావాలు ఏమిటప్పుడు? ఇందిరాగాంధీ హత్యను వాళ్ళు సమర్థించిన హంతకులా వాళ్ళు? లేకపోతే ఒక రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని రకాల విధానాల గురించి పైన వారికి ఏర్పడిన ఒక నిస్పృహ, నిరాశ వల్ల వ్యక్తీకృతమైన ఒకనొక తీవ్రమైన ఆగ్రహావేశపు ప్రతీకనాది. అదేమిటి? సో యూ హావ్ టు ఎగ్జామిన్ ది కాంటెంట్ ఆఫ్ ది స్లోగన్. చేసి హైకోర్టు 1 సంవత్సరం రిగరస్ ఇంప్రిజన్మెంట్ పెట్టాలి అని హైకోర్టు తీర్పిస్తే ఆయన అప్పీల్ చేసుకున్నాడు. అప్పీల్ చేసుకున్న సుప్రీంకోర్టు ఏముంది, ఇట్స్ అన్ ఎంప్టీ స్లోగన్, ఇట్స్ అన్ ఎంప్టీ స్లోగన్, ఇట్ doesn't have any consequence, any effect. It is stated in an office, not in a crowd. It is not intended to be provoking violence అన్నాడు. 153A కూడా ఉండదు అక్కడ అని చెప్పాడు. సెడిషన్ ఫర్గెట్, 124A కాదు, 153A కూడా అందులో ఉండదు అని 1995లో సుప్రీంకోర్టు ఏఎస్ ఆనంద్ మరొక జడ్జి గారి కలిపి ఇచ్చిన తీర్పు. అది అద్భుతమైన తీర్పు. 2016లో దీపక్ మిశ్రా దాన్ని సమర్థించాడు. నేననేది ఏంటంటే, రాజ్యాంగ విలువ, మరొక రాజ్యాంగ విలువ చెప్పదలుచుకున్నా. మీకు ఈ ఉదాహరణలన్నీ మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ అన్యాయంగా కేసులు పెట్టారో మీకు తెలుసు. నేను వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నా, చట్టాల గురించి మాట్లాడుతున్నా. మన చట్టంలో, మన రాజ్యాంగంలో ఏముందంటే, ఒక న్యాయపరమైన వివాదం పైన సుప్రీంకోర్టు ఏదైనా తీర్పు చెప్తే అది దేశమంతటికి చట్టంలా పనిచేస్తుంది అని చెప్పింది. చట్టాలు ఎక్కడి నుంచి వస్తాయనే జూరిస్ప్రుడెన్షియల్ పాఠంలో మేము ఏం చెప్తామంటే, పాఠాలు
3 మార్గాలు ఉన్నాయి చట్టాలు ఏర్పడడానికి. ఒక మార్గము శాసనసభలో చట్టాలు రావడం, ప్రభుత్వం చట్టం రూపొందించి ప్రజాప్రతినిధుల ఆమోదం పొందడం ద్వారా వచ్చిన చట్టం ఒకటి. అత్యున్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసిన తర్వాత ఇది ఈ చట్టంలో ఉన్న అర్థము సమన్వయం చేయాల్సిన రీతి ఇది అని చెప్తే అది మరొక చట్టం. దాన్ని ప్రిసిడెన్స్ అంటారు. ప్రిసిడెన్స్, లా ఆఫ్ ప్రిసిడెన్స్ అంటారు. అది రెండో చట్టం. మూడో చట్టం ఏంటంటే సమాజంలో కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు వరుసగా ఒక సాంప్రదాయంగా నిలబడి అందరూ పాటిస్తున్న ఒక ఆచారం, అది కూడా చట్టం. కస్టమ్ అంటారు దాన్ని. కస్టమ్, లా అండ్ ప్రెసిడెంట్, ఈ 3 సోర్సెస్ ఆఫ్ లా. మరి రాజ్యాంగంలో మనం రాసుకున్నాం, సుప్రీం కోర్టు ఈజ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అండ్ వాట్ ఎవర్ సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ లా ఫర్ ది ఎంటైర్ కంట్రీ అంటున్నాం. ఉత్త నినాదాలు ఇస్తే, ఉత్త విమర్శ చేస్తే, ప్రభుత్వాన్ని విమర్శ చేస్తే, దానితో పాటు హింస లేకపోతే, హింసించాలన్న దురుద్దేశం లేకపోతే, హింస రేకెత్తించాలన్న ప్రయత్నం లేకపోతే అది సెడిషన్ కాదు అని సుప్రీంకోర్టు చెప్పిన చట్టం అయితే ఆ చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెట్టే వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు పెట్టాలా, పెట్టవద్దా? వాళ్ళు చట్ట ఉల్లంఘన చేశారని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టాలా, పెట్టకూడదా? ఎవరూ మాట్లాడడం లేదు దీని గురించి. ఎవరూ మాట్లాడడం లేదు. నేను 3 పాయింట్స్ ఇవాళ మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడడం లేదు. ఒకటి, అబద్ధపు అఫిడవిట్ ఇచ్చి తప్పుడు కేసులు పెడితే అవి తప్పుడు కేసులని కోర్టులో రుజువు అయిన తర్వాత వారి మీద ఏ కేసులు పెట్టకుండా ఎందుకు వదిలేశారు? వారికి ఇమ్యూనిటీ ఉందా? ఒకటి. 2, తప్పుడు కేసుల్లో అక్రమ నిర్బంధానికి గురయ్యాము అని కోర్టులలో రుజువైన తర్వాత కూడా ఆ వ్యక్తి, నిర్బంధితుడైన వ్యక్తికి నష్టపరిహారం ఇవ్వకపోతే, వాడికి రెమెడీ లేకపోతే ఈ చట్టాలు, ఈ హక్కులు, రాజ్యాంగ హక్కులు, సుప్రీం కోర్టులు, ఈ కోర్టులు, ఆ కోర్టులు, పార్లమెంట్లు ఎందుకు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, సుప్రీం కోర్టు చట్టము అని తీర్పు చెప్పిన తర్వాత, సుప్రీం కోర్టు చేసిన చట్టం లాంటి తీర్పు అమల్లో ఉన్న తర్వాత, దాన్ని రూల్అవుట్ చేయకపోయిన తర్వాత, ఆ చట్టానికి వ్యతిరేకంగా కేసులు పెడుతూ ఉంటే, నినాదాల మీద, విమర్శల మీద, ఫేస్బుక్ రాతల మీద కేసులు పెడుతూ ఉంటే, ఆ కేసులు పెట్టిన రాజకీయ నాయకుల మీద, ఆ కేసులు పెట్టిన మంత్రుల మీద, ఆ కేసులు పెట్టిన పోలీసు అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? చట్ట ఉల్లంఘన కేసులు ఎందుకు పెట్టడం లేదు? మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలకు సమాధానం అడగాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ, పార్లమెంట్లో స్థానం ఉన్నా లేకపోయినా అడగాల్సిన బాధ్యత, లోక్సత్తా కూడా అడగాలి. పిలిచామా ఓడామా కాదు. మీరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మీకు ప్రజల పట్ల బాధ్యత ఉంది, ప్రజల తరఫున అడిగే అధికారం కూడా ఉంది, లేకపోయినా వ్యక్తి స్వాతంత్రం కూడా ఉంది ఆర్టికల్ 19(1)A కింద. అడగాలని నేను కోరుతూ, అట్లా అడిగితే తప్ప, బ్రిటన్లో కూడా లేని సెడిషన్ చట్టాన్ని రద్దు చేయాలని మీరు ఉద్యమిస్తే తప్ప, జాతీయ భద్రతా చట్టాన్ని, ఊపా చట్టాన్ని శాశ్వత ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలుగా ఉంచడానికి వీల్లేదు అని మీరు నినాదిస్తే తప్ప, వీటి మీద ఉద్యమాలు చేస్తే తప్ప, వీటి కోసం మీరు మీ వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటే తప్ప, మన వాక్ స్వాతంత్రం, మన సభా స్వాతంత్రం, మన అభివ్యక్తి స్వాతంత్రం, మన పత్రికా స్వాతంత్రం, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడవు అని మీకు మనవి చేస్తూ, వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ఈ చట్టాలు రద్దు చేయాలని, నేను చెప్పిన 3 పాయింట్ల మీద కొత్త చట్టాలు రావాలని, దానికి ప్రకారం తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని, సత్యమేవ జయతే అనే భారత జాతీయ నినాదాన్ని, భారత జాతీయ సంస్కృతిని, బీజేపీ కూడా కాదనలేని ఉపనిషత్ వాక్యాన్ని నిజం చేయాలని కోరుతూ, సుందరయ్య గారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సెలవు ఎక్సీడ్ అయితే మన్నించండి. ప్రొఫెసర్ మాడభూషి గారు మన ముందు ఎంతో విలువైన, విశ్లేషణపూరితమైన, మనందరికీ ఎంతో ఎన్లైటన్మెంట్ ఇచ్చే విషయాలను చెప్పారు. వాస్తవంగా
నేను ప్రారంభంలోనే చెప్పినట్టు మన చట్టం, రాజ్యాంగం, నిబంధనలు ఇవేమీ తెలియని వారు కూడా వాటిని అర్థం చేసుకొని వాటి మీద స్పందించడానికి పనికొచ్చే పద్ధతిలో వారు ప్రసంగాన్ని చేశారు. అందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు ఎంతో సమాచారాన్ని వాస్తవంగా వారు సమయాన్ని అధిగమించానేమో అని చెప్పేసి అంటున్నారు. ఇంత సమాచారాన్ని ఇంత క్లుప్తంగా చెప్పడం అని చెప్పేసి కూడా అసాధ్యమైన విషయం, వారికే సాధ్యమైంది. ఎన్ని విషయాలు చెప్పారు, నేను వాటన్నిటిని జ్ఞాపకం పెట్టుకుని వరుస క్రమంలో చెప్పడం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కాదు. వారు వాక్ స్వాతంత్రం గురించి, సభా స్వాతంత్రం గురించి, పత్రికా స్వాతంత్రం గురించి, అలాగే డిజిటల్ మీడియా గురించి, అలాగే ఈరోజు యాంటీ డిఫెక్షన్ లా గురించి, అలాగే నిర్బంధ చట్టాల గురించి, సెషన్ గురించి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మనం వారు చెప్పిన విలువైన సూచనలు మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ పార్టీలుగా కూడా వారు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వాటి ప్రాతిపదిక మీద కొంత కృషి చేయాలని. వారికి ఈ సందర్భంలో మేము వాగ్దానం చేసేది ఏంటంటే వాటన్నిటిని మేము పరిగణలో తీసుకుంటాం. అటువంటి పద్ధతిలో మార్పు కోసం కృషి చేస్తాం. ఇప్పుడు సెడిషన్ చట్టం కానీ, లేకపోతే సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం చేస్తే చట్ట ప్రకారం అమలు జరపడానికి, లేకపోతే ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఇటువంటి చాలా విలువైన సూచనలు చేశారు. అలాగే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులను రుజువైతే వారి మీద చర్యలు తీసుకోవడం కానీ, లేకపోతే అక్రమ కేసులకి గురైన వారికి నష్టపరిహారం ఇవ్వడం, ఇటువంటి చాలా సూచనలు చేశారు. ఆయన చాలా విలువైనవి. వాటన్నిటిని సాధించేదాకా వాటినన్నింటినీ పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. మేము తప్పకుండా దాన్ని స్వీకరిస్తామని చెప్పేసి వారికి ఈ సందర్భంలో చెప్తున్నాను. అలాగే ప్రజాస్వామ్యం గురించి ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. మన నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త్య సేన్ గారు ఒక పుస్తకం రాశారు, ఫ్యామిన్ అండ్ డెమోక్రసీ అని. ఆ పుస్తకం పేరు చూసినప్పుడు కరువుకును ప్రజాస్వామ్యానికి ఏం సంబంధం అని చెప్పేసి నాకు మొదట అనిపించింది. ప్రజాస్వామ్యం 20వ శతాబ్దంలో వచ్చింది కాబట్టే కరువులు లేకుండా పోయినాయి, లేదు కరువుల తీవ్రత తగ్గింది అని చెప్పేసి ఆయన కంక్లూజన్ చేశాడు. మీరు 19వ శతాబ్దం అంతకు ముందున్న కరువులు మనకు చూసాం, దాత కరువులని అవన్నీ మనం చరిత్రలు చదువుకుంటాం. లక్షల మంది చనిపోయారు. కానీ 20వ శతాబ్దానికి వచ్చేసరికి కరువులు, తీవ్రమైన కరువులు వచ్చినాయి. కానీ అంత స్థాయిలో ప్రాణ నష్టం ఇవన్నీ జరగలేదు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని. ఎక్కడ ఏ మూల కరువు ఉంది, ప్రజలకు ఆకలి బాధలు పడుతున్నారు, ఇటువంటి వాటినన్నింటినీ పత్రికలు, వాక్ స్వాతంత్రం, సభా స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సమాచారాన్ని అంతటినీ ఎప్పటికప్పుడు బయటికి తీసుకొచ్చి బహిరంగపరిచి ఆ రకంగా పాలకులను అలర్ట్ చేసి, లేకపోతే పాలకులను విమర్శ చేసి ఈ రూపంలో వచ్చింది కాబట్టి ఆ ప్రజాస్వామిక భావాల ఒత్తిడికి పాలకులు కూడా భయపడో లేకపోతే స్పందించో సరైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ప్రజాస్వామ్యం ఎక్కడుంటే అక్కడ స్పందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఆయన చేశారు. ఈరోజు దాన్ని చదివిన తర్వాత ఈరోజు కరోనా విపత్తును చూస్తే మనకు అదే కనపడుతుంది. గంగా నదిలో అనేక శవాలు కొట్టుకుపోతూ ఉంటే వాటిని వెలికి తీసి ప్రజల ముందుకు తీసుకొచ్చి పాలకుల దృష్టికి తీసుకొచ్చి స్పందించక తప్పని పరిస్థితులు సృష్టించిన మీడియా తప్ప ఇంకోరేం కాదు. ఈరోజు ఆక్సిజన్ తోటి కొరతతోటి మరణాలు సంభవిస్తుంటే ఆక్సిజన్ కొరత ఉంది, వ్యాక్సిన్ల కొరత ఉంది, వెంటిలేటర్స్ కొరత ఉంది. ఇటువంటివన్నీ ఇంతకుముందు చాలా ఉదాహరణలు శ్రీధర్ గారు చెప్పారు. ఇవన్నీ తీసుకొచ్చింది ఈ మాత్రమైన ప్రజాస్వామిక స్వాతంత్రం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి పబ్లిక్ ప్రజా దృష్టికి వచ్చింది. లేకపోతే ఇంకా ఎంత ప్రమాదాలు జరిగాయో, ఎంత వచ్చాయో, లేకపోతే ప్రమాదాలన్నీ జరిగిపోయిన తర్వాత ఎప్పుడో బయటకు వచ్చిన సందర్భాలని ఉంటాయి. అందుకని ఆ ప్రజాస్వామ్యం అని చెప్పేసి ఎంత మేరకు మనం రక్షించుకోగలిగితే అంత మేరకు సమాజానికి మేలు జరుగుతుంది. అయితే అటువంటి ప్రజాస్వామ్యం 2 విషయాలు చెప్పారు. ఇంత దుర్మార్గమైన ఈ ప్రజాస్వామ్యాన్ని కుదించి పరిమితం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా చేసే అనేక లక్షణాలు ఇప్పుడు భారతదేశంలో మన ముందు ఉన్నాయి. వాటినన్నింటినీ మనం
శ్రీధర్ గారే మాట్లాడుతున్నారంటే మనం వాటి కోసం ఉద్యమాలు చేసే వాళ్ళని చెప్పుకునే వాళ్ళం మనం ముందుండకపోతే మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి, అటువంటి పరిస్థితి మనకి రాకుండా మనమే చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో భారతదేశంలో నిరక్ష పోకడలు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొని విస్తరించుకునే దానికి మనం తప్పకుండా సుందరయ్య గారి వర్ధంతి రోజున మనం ప్రతిజ్ఞ తీసుకొని ఒక శపథం తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంలో నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ క్లుప్తమైన మాటలతోటి మనం ఈరోజు ఈ సమావేశాన్ని మన మేనేజింగ్ కమిటీ కార్యదర్శి వినయ్ కుమార్ ముగింపు మాటలతోటి మనం దీన్ని సమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు వినయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వినయ్ గారు వినపట్లేదు, మీరు మైక్ ఆన్ చేయండి. మీరు మైక్ ఆన్ చేయండి వినయ్ కుమార్. వినపట్లే, వినయ్ రావడం లేదు. వినయ్ ఫోన్ చేయాలి ఎవరన్నా, లేదా మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ నేను ఇస్తున్నా. ఓకే, అయినా మనం చెప్పాం కానీ మీ వాయిస్ రావట్లే వినయ్ కుమార్. లైన్లో ఉన్నారా? జగదీష్ గారు చూడండి ఒకసారి ఏంటో అది. అది వినయ్ గారు వేరే ఫోన్తో ఉన్నారు. వినయ్ గారు ఆయనకు మనది కూడా వినపట్లేదు. ఆయన టైప్ చేస్తున్నాడు ఇప్పుడు నా జవాబు. ఆయన బాధ్యత కూడా మనం ముగింపుకు వచ్చాను. మేము ఓకే అంటున్నాడు ఆయన. ఈ సందర్భంలో మన ఎంతో విలువైన ప్రసంగం చేసిన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ గారు, వారు వాస్తవంగా ఈ చెప్పిన మన ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి మనం కృషి చేయాలి. అయితే మన ఆరోగ్యం ప్రజాసేవకు తప్ప అది ప్రజాసేవకు సంబంధం లేని ఆరోగ్యం కాదు. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన చేతనైన మేరకు ఈ కరోనా విపత్తుతోటి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేదానికి కూడా ప్రతి ఒక్కరూ వారి చేతనైన మేరకు కృషి చేయాలని చెప్పేసి, అదే సుందరయ్య గారికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మనం ఈ వెబినార్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.